ఇన్కమ్ ఇవ్వడానికి. అయితే దాన్ని మనము క్యాష్ చేసుకోవడానికి, అంటే మనం సంపాదనగా మార్చుకోవడానికి మన వంతు పాత్ర మనం ఏం వహిస్తున్నాము చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఏంటది? స్టార్ట్ చేసుకుందామా? లెట్ స్టార్ట్. అందరూ ఇంకా చక్కగా మీ స్క్రీన్ దగ్గరనే కూర్చొని నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇక రియాక్షన్స్ కానీ నోట్ చేసుకోవడం కానీ ఇది ప్రధానమైన. మనము మూడిటికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఏంటిది జానే సార్, ఒకసారి చెప్పండి. ఆ మూడిటికి తగ్గట్టుగా మనం తయారవ్వాలి. నిన్న వినని వాళ్ళు నోట్ చేసుకోండి ఆ పాయింట్స్. ఇన్కమ్ ఇచ్చే కంపెనీకి తగ్గట్లుగా తయారవ్వాలి. మొట్టమొదటి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను అంత ముందు జాబ్ చేసేవాడిని, దానికి తగ్గట్టుగా కాదు, వివాకు తగ్గట్టుగా నేను రెడీ అవ్వాలి. వివా ఒక ఎంటర్ప్రినర్షిప్ ఇస్తుంది, ఒక ఓనర్షిప్ ఇస్తుంది. ఓకే, ఓనర్షిప్ అంటే ఏది ఉంటే ఓనర్షిప్ అన్నట్టు? తన బిజినెస్ ని తాను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే బిజినెస్ తను ఓనర్ అన్నమాట. ఓకే, ఉద్యోగి చెక్ చేయడు, ఓనర్ చెక్ చేస్తాడు. రాక ఎంత, పోక ఎంత. ఉమ్, మనం ఒక లీడర్ కి ఓనర్షిప్ ఇచ్చామనుకోండి, తన ప్రభుత్వానికి రాక ఎంత ఉంది, పోక ఎంత ఉంది, రూపాయలు. అలాగే ఇక్కడ కూడా నాకు ఎవరెవరు లాగిన్ అవుతున్నారు, ఎవరెవరు కస్టమర్లు, ఇట్లాంటి అంతా కూడా చూసుకోండి. దట్ ఈస్ ఓనర్షిప్. లేదు నేను జస్ట్ అట్లా పైపైన ఉంటున్నాను, పైపైన అంటే పట్టించుకోకుండా ఉంటున్నాను అని. సో ఇప్పుడు మనకు సార్ ఇంకా రాలేదు ఈరోజు. కృష్ణయ్య సార్ జాబ్ చేసుకుంటున్నారు 1 crore. అంటే అట్లా చేసుకున్న వాళ్ళు ఇంకా పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 crore పూర్తి చేసి సార్ ఎట్లా పట్టించుకుంది? ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా పట్టించుకున్నారు. సో ఇది అనమాట. ఓకే, రెండో సార్ ఎవరికి తగ్గట్టుగా ఉండాలి? ఒకటి కంపెనీ లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి. ఆ కంపెనీలో మనకు ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒకరు 500, ఒకరు ఎగ్జిక్యూటివ్, ఒకరు 1000, ఇట్లా ఒక్కొక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనల్ని మనం డిజైన్ చేసుకోవాలి. అలాంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అలాంటి ట్రైనింగ్ ఇంపార్టెంట్. తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టుగా. వెరీ గుడ్, సిచ్యువేషన్ తగ్గట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే, మనం చేసే ప్రయత్నాలకి అది ఎప్పుడు మనకు నేర్పిస్తూ ఉంటుంది నేచర్. మనం చేసే ప్రయత్నాలకి ఫస్ట్ అటెంప్ట్ కి రాలేదు. నా ఫ్రెండ్ కి ఒక ఎగ్జామ్ లో ఫస్ట్ అటెంప్ట్ కి, సెకండ్ అటెంప్ట్ కి వచ్చింది, నాకు 5th అటెంప్ట్ కి వచ్చింది. ఈ మధ్యలో 3 years, అంటే సంవత్సరానికి 2 సార్లే జరుగుతుంది ఆ పరీక్ష, 2 సార్లు. అప్పటి వరకు నేను వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఎంతో కన్సిస్టెన్సీ, సంకల్ప బలము, నిరాశ చెందకుండా. మధ్యలో ఫంక్షన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మెయింటైన్ చేయాలి. అప్పట్లో మరి ట్రైనర్ ఎవరు, గురువు లేడు, మోటివేట్ చేసే సారు ఉండడు. కాలేజ్ తోటి కథం అయిపోతుంది, వాళ్ళు ఏం మోటివేషన్ చేయరు. ఇక మనమే వెళ్ళి స్వయంగా బుక్స్ పట్టుకొని వాటిని రాసుకుంటూ చదువుకుంటూ ఇలా ఆ వసుంధరలో సక్సెస్ టిప్స్ అవి చదువుకునేవాడు అట్లా. సో నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. అది ఈ థర్డ్ లో సిచ్యువేషన్ తగ్గట్టుగా మన సిస్టమ్, ఇన్నర్ సిస్టాన్ని సెట్ చేసుకోవాలి కదా సార్. ఇది ఈ విధంగా మనం బిజినెస్, దిస్ ఈజ్ ఓనర్షిప్. ఇలా ఓనర్షిప్ చేసుకోవాలి. డే ఫ్రెండ్స్, ఇక్కడ మనము మన కంపెనీ ఇస్తున్నటువంటి బెనిఫిట్లలో ఫస్ట్ బెనిఫిట్ వెల్నెస్, న్యూట్రాస్యూటికల్ బెనిఫిట్. ఈ ఓనర్ కి తెలుసుకోవాల్సినటువంటిది. న్యూట్రాస్యూటికల్ ఎంత డిమాండ్ అంటే మామూలు డిమాండ్ కాదు. అసలు ఎన్నెన్నో వర్కులు చేసి చిన్న చిన్న లాభాలు పొందుతున్నారు, చాలా కాయ కష్టం పడుతున్నారు. మేధో కష్టం వరకు వెళ్ళట్లేదు, అంతే, మేధో కష్టం వరకు వెళ్ళట్లేదు. అంటే శరీరం పరంగా ఎంతో కష్టపడితే కానీ ఇంత మనీ రావట్లేదు. కాదు, మీ తెలివితేటలతోటి సంపాదించేటువంటిది ఉండాలి, అది మేధో కష్టం. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మేధో కష్టం వచ్చింది, అంతేనా? అంతకుముందు లేదు, అంత రాసే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని రాయడమే, కాయ కష్టమే. టెక్నాలజీ వచ్చిన తర్వాత మేధో కష్టం. అరే ఇదేంది, వీళ్ళు అంత కష్టపడుతున్నారు, వాళ్ళకి అంత డబ్బులు తక్కువ ఉన్నాయి, జస్ట్ మైండ్ ఉపయోగించిన వాళ్ళకి అంత లక్షల్లో ఉంది అంటే ఇంకా ఇదే కష్టం అని అర్థం. కాయ కష్టం కంటే మేధో కష్టం అని.
సో డిజిటల్ గా ఇప్పుడు చూసారు కదా, డిజిటల్ గానే వెళ్తుంది టోటల్. సో మనకి న్యూట్రాసిటీకి వెళ్ళిన తర్వాత కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇచ్చింది, ఆన్లైన్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, ఎక్కడికైనా ఆర్డర్లు పెట్టి ఏ ఊరికైనా సరే పంపించుకునేటువంటి స్వేచ్ఛ, వర్చువల్ ఆఫీస్, శాప్ టెక్నాలజీ ద్వారా వర్చువల్ ఆఫీస్, ఆన్లైన్ మొత్తం. నువ్వు ఎంత టెక్నికల్ గా మారితే అంత టెక్నికల్ గా వస్తుంది. ట్రెడిషనల్ సబ్జెక్ట్ ఏదైతే ఆయుర్వేదం ఉందో దానికి టెక్నాలజీని యాడ్ చేయడం. ఇక దానికంటే ఇంకా ఇంపార్టెంట్ది, మరి అన్ని బాగున్నాయి, మరి సంపాదించుకోవడానికి ఈజీగా ఉండే ఛానల్స్, 5-6 ఛానల్స్ కాకుండా 2 ఛానల్స్, మన ఓన్ ఛానల్స్, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బైనరీలో ఇంతవరకు ఏ కంపెనీ ప్రొడక్ట్ తీయకుండానే బైనరీ పెట్టింది, కానీ బైనరీ తోటి ఉండడం అనేది సక్సెస్ అవ్వడం వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇండస్ వివా. ఈ బంగారం గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటిది మన బిజినెస్ ఏ రూపంలో ఉంటుంది. అందరూ బిజినెస్ చేసుకోండి అని అంటే వాళ్ళు అమ్మ బిజినెస్ అంటే ఎంత టైం ఇవ్వాలో ఏంటో అనుకుంటారు. అలా కాదు. ఇండస్ వివా బిజినెస్ ని వాళ్ళు ఫస్ట్ ఒకటి, ఎవరైనా సరే వచ్చి, ఇది బిజినెస్ అవర్ కాబట్టి మీకు బిజినెస్ గురించి చెప్తున్నాను. ఎవరైనా నేను బిజినెస్ చేసుకుంటాను అంటే, అదే నా దగ్గరకు వచ్చి అంటే నేను ఒకటి, మీరు బిజినెస్ ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఒక 40 ఫ్యామిలీస్ కి ఇండస్ వివాని పరిచయం చేయండి, అంటే పల్స్ ని, కాఫీని పరిచయం చేయండి. నేను ఆ 40 మెంబర్స్ కి చెప్పేటప్పుడు వినండి, అదే మీకు పెద్ద బిజినెస్ అని అన్నారు. 40 మెంబర్స్ అంటే ఎంత టర్న్ ఓవరు, దానికి ఎంత చేసినట్టు, 1,20,000 బిజినెస్, అవునా? మనకి ఎంత కమిషను? 20,000 రూపాయలు కమిషన్. ఫస్ట్ దీన్ని గెలుచుకోండి అని చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు ఆ 40 ప్రెజెంటేషన్లు వినేసరికి, 40 ప్రెజెంటేషన్లో 20 మంది 2 ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. ఈ 40 సేలింగ్ ఫస్ట్ సక్సెస్ అండి. ఓకే, ఆ 20 కస్టమర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ నెట్వర్క్, కస్టమర్ నెట్వర్క్. ఈ ప్రతి అందరూ చేయగలరు, ప్రతి మహిళ అందరూ. పాపం మన వాళ్ళకి తెలియక బిజినెస్ చేసుకోండి అంటే వాళ్ళకే అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలంటే నువ్వు స్టార్ అవ్వండి అని. అలా కాదు, స్టార్ అవ్వండి కాదు. స్టెప్ 1లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? రిటైల్ స్కిల్. ఈ రిటైల్లో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. 20 మందికి మీరు చెప్తే వింటూ ఉంటారు. ఫలానా మస్తాన్ వాళ్ళు అన్నారు, చాలా కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు, చాలా ఇంట్రెస్ట్ గా వచ్చారు. వాళ్ళు కొత్త వాళ్ళు ఫస్ట్ బాగా వినాలి. పల్స్, కాఫీ, న్యూట్రాస్యూటికల్, ఈ సీనియర్ సబ్జెక్ట్ ఏం చెప్తున్నారని. అదే పెద్ద బిజినెస్ ఇందులో. ఓకే, ఇక మనం కొన్ని అన్ని కాదు, అన్ని నోట్ చేసుకోలేరు, కొన్ని జస్ట్ మీకు నచ్చిన పాయింట్ అట్లా నోట్ చేసుకోండి. వివా బిజినెస్ ఓనర్స్ మీట్. ఓకే, మన యొక్క ఈ స్క్రిప్ట్ ఏంటంటే, మన యొక్క బిజినెస్ ని, ఇది మన బిజినెస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సీనియర్ బిజినెస్ కానే కాదు. సీనియర్ బిజినెస్ అది మొదట్లోనే మైండ్ తీసేయాలి. అక్కడి నుంచి అసలు ఓనర్షిప్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది పాత నెట్వర్క్ మార్కెటింగ్ కల్చర్. అది సీనియర్స్ గురించి ఆలోచించడం. మనకు ఓన్ ఛానల్ ఇచ్చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేస్తుంటే ఒకరు సపోర్ట్ చేస్తారు, ఒకవేళ ఓకే, నో ప్రాబ్లం. ఓ బోల్డ్ అంత మంది, 100 మంది ఉంటారు, మనకు ఒక 5గురికి మనం తయారు చేసినా చాలు 100 మందిలో. ఓకే, సో మన యొక్క వృత్తి సామర్థ్యాన్ని పెంచుతూ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఇది చక్కగా ఈ యొక్క స్లైడ్స్ మీకు ఉపయోగపడతాయి. ఇందులో చెప్పేటువంటి ఫిలాసఫీ. అసలుకి మనం ఈ సెషన్ మొత్తం ఓనర్స్ అనే పదం మీదనే చెప్పమన్నా నేను చెప్పేస్తాను. ఓనర్స్, అసలు మనం ఓనర్స్ ఎందుకు అయ్యాము, ఈఎస్బిఐ అంటే ఏంటి, ఇది. ఓకే, ఇది ఒక పేదవాడికి పెన్నిధి లాంటిది డైరెక్ట్స్. వాళ్ళు ఎక్కువగా ఎంచుకుంటారు, వాళ్ళు కాకపోతే వాళ్ళకి స్కిల్స్ తక్కువ ఉంటాయి. ఇది వీళ్ళు చెప్పేటువంటి ప్రోడక్ట్ అంతా ఉంటుందా అని వాళ్ళు ఏమంటే బిలీవ్ చేయరు. ఓకే, సో కానీ ప్రతి ఒక్కరికి, ఒక కస్టమర్ కి ఓనర్ అయ్యే అవకాశం అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ని ఫ్రీగా ఇచ్చిన, మీరు నా ప్రోడక్ట్ తీసుకొని
అక్కడ అమ్ముకోవడానికి ఏం లేదు, సొంతంగా మళ్ళీ వీడియోస్, తన ప్రొడక్ట్ ఉండాలి, యూట్యూబ్ ఛానల్ ఓనర్. కానీ ఇక్కడ నా ప్రొడక్టే నీ ప్రొడక్ట్ అని చెప్పబడుతుంది. సో ఓనర్స్ అనేటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కనీసం స్టార్ టు 50 ఇద్దరికి చాలా అవసరం. అప్పుడే మనం 500కి వెళ్తాం. ఓనర్స్ అనే పదాన్ని, ఇది నా బిజినెస్, ఇది ఎక్కడి వరకు వచ్చింది సార్, మనం ఈరోజు ఏం చేద్దాం. నేను స్కూల్కి వెళ్ళి ప్రతిసారి నేను కనుక్కునేవాడిని. నేను స్కూల్లో నాకు లీజర్ పీరియడ్, 3rd క్లాస్ లీజర్ పీరియడ్ ఉండేది. అప్పుడు బ్యాగ్ నుంచి ఫోన్ తీసేవాడిని. అప్పుడు సైలెంట్లో పెట్టి ఫోన్ బ్యాగ్లో పడేసి అప్పుడు వెళ్ళి, అప్పుడు లంచ్ ఆ టైంలో చేసేవాడిని. అది తీసుకొని అప్పుడు నేను కనుక్కునేవాడిని వెంటనే ఎక్కడి వరకు వచ్చింది, ప్రెజెంటేషన్ జరిగినాయా అని. ఎందుకంటే నేను బిల్డ్ చేసుకోవాలి, తొందరగా టీంని బిల్డ్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఓనరు తన యొక్క బిల్డింగ్ ని పూర్తి చేసుకుందాము, రెంట్లు తీసుకుందాం అనే కోణంలో ఉంటాడు. ఈజ్ ఓనర్, అంతేనా? తన సొంత ఇల్లుని పూర్తి చేసుకొని రెంట్లు తీసుకోవాలి అంటే టీమ్ బోనస్. ఇక్కడ రెంట్లు అంటే టీమ్ బోనస్. ఓకే, అది డ్రీమ్. సో ఆ డ్రీమ్ అయిపోయేంత వరకు, తన సొంత ఇంటి పని తొందరగా అయిపోయేంత వరకు ఓనర్ ఎట్లా ఉంటాడు, ఆ డ్రీమ్ అయిపోయేంత వరకు నేను సేమ్ టు సేమ్ అట్లానే ఉన్నాను. తొందరగా ఒక 25,000 30,000 నాకు రావాలి, అది వస్తే నేను ఇంకా దాని మీద ముందుకెళ్ళిపోతాను అని. అది డ్రీమ్, ఆ ఓనర్షిప్ డ్రీమ్. ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు ఏ ప్రయత్నాలు అంటే, మన వర్తమానం దేని నుంచి రావాలి, మన ఫ్యూచర్ నుంచి రావాలి. ఫ్యూచర్ నుంచి రావాలి. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేవాలా వద్దా అనేది నిన్నటి మూడుని బట్టి ఉండకూడదు, రేపటి డ్రీమ్ని బట్టి ఉండాలి. రేపటి డ్రీమ్ని బట్టి ఈ రోజు డిజైనింగ్ ఉండాలి. రేపు నా ఖర్చులు ఎంత ఉండబోతున్నాయి, దానిలో వివా నుంచి ఒక 5,000 నాకు వస్తాయా లేవా, ఈ నెల నాకు ఒక 20,000 వస్తాయా లేదా. దట్ ఈస్ మనం ఏమి విత్తుతున్నాము అనేది, ఏం ప్రయత్నాలు చేస్తున్నాము, ప్రతి ప్రయత్నము ఒక విత్తనంతో సమానం. ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఆ మొలక వచ్చి తీరుతుంది, అంతే. చాలా గుర్తింపు పొందేటువంటివి మనం డ్రీమర్స్ వాటిని సాధిస్తారు. చూడండి, వితౌట్ డ్రీమ్ వేస్ట్, అసలు జీవితమే వేస్ట్. డ్రీమ్ లేకపోతే అసలు మజా ఉండదు, కిక్ ఉండదు. అది ఎవరికైనా కానీ అది మనకి ఒక కోరిక, చిన్న చిన్న గోల్స్ ఇస్తుంది, మైల్ స్టోన్స్ ఇస్తుంది. అది ఒక్కొక్కటి దాటుతూ ఉంటే ఎంతో సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. అంటే పెద్ద డ్రీమ్ ని పెద్ద సంకల్పాన్ని చిన్న చిన్న సంకల్పాలుగా పెట్టుకోవాలి. ఒక చిన్న స్టార్ ని తయారు చేయడము, లేకపోతే మనము రిటైల్ స్టార్, సిల్వర్ స్టార్ అవ్వడము, గోల్డ్ స్టార్ అవ్వడము, ఇవి చిన్న చిన్న సంకల్పాలుగా పెట్టుకోవాలి. అప్పుడు పెద్ద సంకల్పాలను నెరవేరుతూ ఉంటాయి. మనకి ఎంటర్ప్రినర్షిప్ ని ఇస్తుంది, ఉద్యోగాన్ని కాదు, చిన్న సంపాదించుకునేటువంటిది కాదు. ఎంటర్ప్రినర్షిప్ అంటే మీకు ఎట్లా అంటే, కేవలం మనం అమ్ముకొని కస్టమర్ నెట్వర్క్, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్, చిన్న బిజినెస్. కానీ ఎంటర్ప్రినర్షిప్ అంటే చాలా మందికి సంపాదించుకునే అవకాశం ఇవ్వడం. మనము 40 ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవడం ద్వారా 20,000% తీసుకొని 20,000 తీసుకుంటాము, 40 ప్రొడక్ట్. తద్వారా వచ్చిన కస్టమర్ నెట్వర్క్ మనకిస్తుంది ప్యాసివ్ ఇన్కమ్. మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కేవలం ఒకసారి పర్సంటేజ్ కాదు, మళ్ళీ మళ్ళీ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము రెండవది, మన టీం వాళ్ళ కస్టమర్స్ కూడా మనం సర్వీస్ ఇస్తే అక్కడి నుంచి కూడా పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా వీరంజనేయులు గారు, మనం ₹1,00,000 సేల్ చేసుకుంటే 20,000 మనకు వస్తుంది. మన 2 ఆర్గనైజేషన్లో లక్ష సేల్ అయితే అక్కడి నుంచి కూడా మనకు ఒక 10% వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి అయితే 20%, ఇక్కడి నుంచి అయితే 10%. ఓకే, అది అనమాట. సో దీన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇది ఎంటర్ప్రినర్షిప్. అన్ని కంపెనీలు కేవలం ఇప్పటి వరకు మనకు మన కస్టమర్స్ మా ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, అక్కడ మీ ఏరియాలో అమ్ముకోండి, దానికి సంబంధించినటువంటి మార్కెట్ ని మీరు క్రియేట్ చేసుకోండి అని తనమాట. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్.
ఓకే, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్. కానీ మీరు ఇంకొక ఉపాధిని ఇవ్వండి అని, ఓకే, ఫ్రాంచైజ్ పెట్టుకోండి, వాళ్ళు చేసేటువంటి నెట్వర్క్ కూడా మీరు సర్వీస్ ఇస్తే మీకు కమిషన్ వస్తుంది అనేది ఎంటర్ప్రినర్షిప్ అంటాం. ఓకే, దీని మీద మనకు తెలుసు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ మన టీంతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే చక్కటి సబ్జెక్ట్ మాట్లాడతామో అప్పుడు చాలా బాగా మీకు టీమ్ ఇన్కమ్ ఉంది. చూడండి, ఒకప్పుడు వర్చువల్ మన ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇదంతా అవసరం ఉండేది. ఇప్పుడు దాన్ని వేరే విధంగా పోవచ్చు. మన బిజినెస్ ని మీరు ఫిజికల్ గా చేసే బిజినెస్ తోటి పోల్చి చూసుకోవాలి. ఫిజికల్ గా చేసే బిజినెస్ లో నాకు ఎవరు వచ్చి హెల్ప్ చేయట్లేదు అని అంటామా? అట్లా అలిగి షటర్ క్లోజ్ చేస్తామా? చేయం కదా. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రిస్క్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏమి ఉండదు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి నేను ముందుకు వెళ్తానో లేదో అనే రిస్క్ అట్లేం అవసరం లేదు. మంచి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మా స్కిల్ పెంచుకుంటే చాలు. స్కిల్ అంటే ఏంటి అసలుకి? ఏ స్కిల్? సింపుల్, అర్థమయ్యేలాగా వినడం ఒక స్కిల్, అర్థమయ్యేలాగా చెప్పడం ఒక స్కిల్, అంతే. మనకి ఈ 2 స్కిల్స్ వచ్చేంత వరకు ఈ 2 చేసేటువంటి వ్యక్తి దగ్గర మనం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వినాలి. అందరూ వింటున్నారా? అందరూ చూడండి. రియాక్షన్స్ ని ఉపయోగించుకోండి, లేకపోతే ఇది డిజిటల్ యుగం. డిజిటల్ ని ఎట్లా వాడాలి అని. ఓకే, చూడండి, అర్థమయ్యేలాగా వినడం, అర్థమయ్యేలాగా మళ్ళీ చదివితే అర్థమయ్యేలాగా నోట్ చేసుకోవడం, ఇది ఫస్ట్ స్కిల్. రెండవది అర్థమయ్యేలాగా చెప్పడం. మనము అది వచ్చేంత వరకు ఆ క్యారెక్టర్ ఏర్పడేంత వరకు అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దగ్గర మనం ఉండడం, శిష్యరికం చేయడం, ఇది అంతే. ఇంకా ఇది మెయిన్. ఎక్కడైనా అంతే కదా. ఒక డైరెక్టర్ అవ్వాలంటే ముందు కో డైరెక్టర్ అయినట్టుగా, ఓకే, ఒక బిజినెస్ పెట్టాలంటే తండ్రి దగ్గర ట్రైన్ అప్ అయినట్టుగా తన ఫ్యామిలీలో, సేమ్ అట్లనే ఏదైనా సరే ఇది కూడా అంతే. ప్రతి ఒక్కరికి చక్కగా డిజిటల్ ద్వారానే సర్వీస్ ఇచ్చుకుంటూ నాలెడ్జ్, నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటారు. డిజిటల్గా ఇస్తావా, ఫిజికల్గా ఇస్తావా అనేది ఎవరి ఇష్టం. ఇది ముఖ్యం. అందుకనే ఈ ఎడ్యుకేషన్ నేను అందరికీ కూడా మిస్ అవ్వకుండా, అంటే మీరు చక్కటి సబ్జెక్ట్ ని మిస్ అవ్వకుండా ఈ 2 ప్రోగ్రాంలు ఉదయం సాయంత్రం డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఉదయం ప్రోగ్రాము అంతర్గత శక్తుల్ని కూడా, నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తులను కూడా జాగృతం చేస్తాయి, ట్యాప్ చేస్తాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా అందుకే 4 to 6 టైము మీకు గోల్డెన్ టైం. 4 to 6 టైం. 4 to 6 టైంలో అలర్ట్ గా, చాలా చలకీగా ఉండడానికి నేను ఏమేమి తినాలి, నేను ఏమేమి పాటించాలి అనే చిన్న రీసెర్చ్ చేస్తే చాలు, మీకు అన్ని సక్సెస్ సీక్రెట్స్ దొరుకుతాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, 4 to 6 టైంలో నేను చాలా షార్ప్గా ఉండడం, మబ్బుగా మత్తుగా కాదు, చాలా షార్ప్గా ఉండడం. నేను ఏమేం చేయాలి, ఎటువంటి భోజనం చేయాలి, ఎటువంటి ఆహారం, విహారం అంటే వ్యవహారం, మనసుతోటి ఆలోచనలు ఎలా చేయాలి అని అంటే, అది ఈజీ థింగ్ ఏం కాదు. 4 to 6 అనేది సక్సెస్ అవ్వాలంటే అస్సలు కాదు. చిన్నప్పుడు నేను సక్సెస్ అయింది చక్కటి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల సక్సెస్ అయింది. అంటే ఉదయం లేచే ఫ్రెండ్షిప్, అది నాకు బాగా హెల్ప్ అయింది. ఇక్కడ మీకు ఆరా క్లబ్ హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ టైం వరకు మనకి ఎన్ని స్లైడ్స్ అన్ని అయిపోతాయి. అవ్వకపోతే ఈవినింగ్ మళ్ళీ మనం కలుసుకుంటాం. స్లైడ్స్ అవ్వడం కాదు ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత చెప్పాను కదా అర్థం చేసుకున్నాము అనేది. ఏమో మీరు చెప్పే ఒక్క లైనే ఆ కస్టమర్కి బాగా నచ్చొచ్చు, మీకు మంచి పార్ట్నర్ అవ్వచ్చు, రైట్? సో కమ్యూనిటీ కామర్స్, ఈ నెట్వర్క్నే టీమ్ నెట్వర్క్, కస్టమర్ నెట్వర్క్, టీమ్ కస్టమర్ నెట్వర్క్, రెండు లాభం అనమాట. ఎంటర్ప్రినర్ అంటే ఏంటి? ఉద్యోగి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్, చిన్న షాప్ పెట్టుకున్న వ్యక్తికి ఎంటర్ప్రినర్కి తేడా ఏంటి అని అంటే, షాప్ పెట్టుకున్న వ్యక్తి ఉపాధి ఇవ్వలేడు,
పర్సనల్ గా కస్టమర్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఎంటర్ప్రినర్ ఉపాధిని ఇవ్వగలుగుతాడు. ప్లస్ ఇక్కడ గొప్ప ఏంటంటే ఆ కమ్యూనిటీ మీద కామర్స్ ని క్రియేట్ చేయడం ఇంకో గొప్పది. అంటే ప్రతి ఒక్కరికి అట్లా కమ్యూనిటీని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే చూడండి ఎంత డూప్లికేషన్ పవర్ ఉందో, ఎంత డూప్లికేషన్ పవర్ ఉంది అది. అందుకనే చాలా చిన్న చిన్న సంస్థలు అన్ని ఫ్రాంచైజీలు పెట్టి ఏ విధంగా అతను కోటీశ్వరుడు అవుతున్నాడు అని అంటే ట్రెడిషనల్ బిజినెస్ లో కొంతమందికి ఆ ఛాన్స్ ఉంది, కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మందికి ఉంది. ఓకే, దీన్నే లీవరేజ్ అంటాము. అది మనం వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బిగ్ బజార్, రిలయన్స్, ఓకే, అన్ని వస్తువులన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. అన్ని వస్తువులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాదు, అన్ని కలిపి ఒక దగ్గరనే దొరికినాయి. కొత్త ఎరా వచ్చేసింది. దాన్ని బిగ్ బజార్ అని, రిలయన్స్ అని, ఇంకా బోల్డ్ అన్ని ఒక్కొక్కరు వచ్చేసినాయి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, టెక్నాలజీ ఏడవంగానే అవన్నీ సేమ్ అవే షోరూమ్లు కావచ్చు, సూపర్ మార్కెట్లు అన్ని ఎక్కడికి వచ్చినాయి? ఆన్లైన్లోకి వచ్చేసినాయి. ఓకే, ఆన్లైన్లోకి వచ్చేసినాయి. అంటే ఈ కస్టమర్ని ఇక్కడ ఉన్నటువంటి షాప్ని కనెక్ట్ చేసేటువంటి సిస్టమ్ వచ్చింది. దాన్ని అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని అన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా హెల్ప్ చేసి ఈ బిగ్ బజార్లకి, రిలయన్స్లకి వాటికి హెల్ప్ చేసేటువంటి వ్యవస్థ ఒకటి తయారైపోయింది టెక్నాలజీ ద్వారా. ఓకే, తర్వాత ఇంకోటి చూడండి, ఇంకోటి వ్యవస్థ ఏం చెప్తుంది అని అంటే, ఇక మీదట మొత్తం కూడా కమ్యూనిటీ కామర్స్ కంపెనీస్ ఆర్ గ్రోయింగ్. అందులో ఇండస్ట్రీ ఫస్ట్ ఉంటుంది. కమ్యూనిటీ కామర్స్ అంటే ఓన్ గా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవడం. డైరెక్ట్ సెల్లింగ్ కి అప్డేట్ నేమ్ అనమాట ఇది. ఒకప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు అప్డేట్ వర్షన్ ఏంటి? కమ్యూనిటీ కామర్స్. అంటే ఒక గోల్ ని కామన్ గా అందరూ పంచుకోవడము. మరి అందరూ ఓనర్లేనంటే అందరూ ఓనర్, అందరూ ఆ నేలకి ఓనర్లే, ఆ ఇంటికి ఓనర్లే. లైక్ అపార్ట్మెంట్స్, అవునా? అపార్ట్మెంట్స్ లో అందరూ భాగస్వాములే, అవునా? అందరూ ఓనర్లే, మళ్ళీ అందరూ ఒక దగ్గరనే ఉంటారు. అట్లా ఒక యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ కి నేను ఇంకొకరికి, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా వీడియోస్ చేసుకుంటున్నారు. నన్ను కూడా హెల్ప్ అడిగారు, ఎట్లా డెవలప్ చేయాలో చెప్పాను. కానీ వాళ్ళ డెవలప్మెంట్ కి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి పార్ట్నర్షిప్ నాకు ఉంటుందా? సర్వీస్ వాళ్ళకి నాకు ఇస్తారా? ఇవ్వరు. ఓకే, ఇంత హెల్ప్ చేసినా కూడా ఉండదు. కానీ ఎవరికి వెళ్తుంది? మా ఇద్దరు ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది? యూట్యూబ్ కంపెనీకి అయితే వెళ్తుంది. ఇక్కడ యూట్యూబ్ కంపెనీ ఇండస్ట్రీగా. ఓకే, నాకు ఛానల్ ఉంది, బోగసార్కి ఒక ఛానల్ ఉంది. బోగసార్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏది జరిగినా కూడా అది నా డెవలప్మెంటే. ఓకే, అట్లా అతని కమ్యూనిటీ కూడా నాకు కూడా హెల్ప్ అవుతుంది, నేను సర్వీస్ ఇవ్వడం వల్ల, నేను హెల్ప్ చేయడం వల్ల. అట్ ద సేమ్ టైము నేను నా కస్టమర్స్ ని క్రియేట్ చేసుకున్నా నాకు హెల్ప్ అవుతుంది. సో మరి దీని డెఫినేషన్ ఈ ఓనర్ కి తెలిసి ఉండాలా? కమ్యూనిటీ కామర్స్ కి ఇది తెలియకుండా మీరు బిజినెస్ చేసుకోండి బాగుంటుంది, మీరు బిజినెస్ చేసుకోండి బాగుంటుంది అని అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు. మరి మొదట్లోనే కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయాలంటే ఏమీ అవసరం లేదు. నేను ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయి. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్? అసలు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలని వస్తే వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్ ఏంటి? ఫస్ట్ ఏది చేస్తే బిజినెస్ అంటే మన అలోపతికి ఆయుర్వేదానికి డిఫరెంట్ చాలా ఉంటుంది. అలోపతికి సిమ్టమ్ మీద పనిచేస్తుంది. మన యొక్క ఆయుర్వేదిక్ మన ప్రోడక్ట్లు అన్ని వాళ్ళు కంప్లీట్ గా సిస్టమ్ మీద వర్క్ చేస్తాయి. దానికి మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన ప్రోడక్ట్లే, మన యొక్క బలం, మన ధైర్యం ఉంటుంది కదా. ఆ విషయానికి వస్తే మన ప్రోడక్ట్లు వ్యాధులను తగ్గించే కాదు, ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం కాస్ట్ కంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది పెంచడము. రోజుల్లో 40 అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రీ డయాబెటిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓవర్ గ్లూకోజ్, ఓవర్ కొలెస్ట్రాల్, ఓవర్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఫస్ట్ బాడీని క్లీన్ చేయాలంటే ఇది అవసరం, అవునా? ఇది అవసరం.
దీన్ని వాళ్ళకి మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడనే మెయిన్ పాయింట్ ఉంది భోగా సార్. మీరు ఇది చెప్పాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నా దగ్గరికి వచ్చి సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఓకే, ఎస్ అంత నచ్చిన నేను వాడిన ప్రొడక్ట్స్ తెలుసుకున్నా సార్, బాగానే ఉంది. అప్పుడు నేను సూర్య గారికి కొత్త వ్యక్తి విఆర్. ఓకే, తనకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీ పర్సన్స్ కి సంబంధించి ఏదైతే నేమ్ లిస్ట్ రాస్తున్నారో 40 ప్రొడక్ట్స్ ని సేల్ చేయడానికి 20 మెంబర్స్ కి లేదా 30 మెంబర్స్ కి నేను ప్రెజెంటేషన్ చేస్తాను. మీరు బిజినెస్ ఎస్ చేయండి, సార్ ఎస్ సార్ సారీ మీరు వింటూ ఉండండి, అదే బిజినెస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అల్లోపతికి మనకి తేడా, ఇల్నెస్ కి వెల్నెస్ కి తేడా, మన న్యూట్రాసిటికల్ అంటే ఏంటి, అవన్నీ వింటాడు అతను. ఓకే, విన్న తర్వాత ఓకే సార్. ఆహా, ఈ 20 మెంబర్స్ కి నేను ప్రెజెంటేషన్ చేస్తాను 40 ప్రొడక్ట్స్ సేల్ కోసము. ఓకే, తనకి ఎస్ ఎస్ 20,000 వస్తుంటాయి. తన ఫస్ట్ 20,000 కోసం నేను ఏదైతే ప్రెజెంటేషన్ చేస్తానో అతను చేపిస్తాడో పూర్తిగా సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది తనకి. ఎస్ అవును సార్. నేను కూర్చొని వెల్నెస్ గురించి ఒక్కరోజు చెప్పినా తనకు అర్థం కాదు. కానీ వివిధ రకాలుగా, కొంతమందికి డయాబెటిక్ ఉంటుంది, కొంతమంది ప్రివెన్షన్ కోసం ఉంటుంది, వాళ్ళందరికీ విని విని ఒక పెద్ద అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మీకు మేబీ వచ్చి ఉంటుంది వీరంజనేయ గారు కదా, అవునా? కమాల్ గారు చెప్తున్నప్పుడు, లావణ్య మేడం చెప్తున్నప్పుడు, రైట్? సార్ నమస్తే సార్. అవును కదా. నమస్తే సార్. వచ్చింది ఆ, అంటే మీరు ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ ఎంత ఇన్కమ్ వచ్చింది మీకు? సార్ 26 దాకా వచ్చింది సార్. 26,000. ఒకసారి మనం కంగ్రాచులేషన్స్ తెలుగుతుంది. మీ ర్యాంక్ 250 కదా. అవును సార్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు ఓన్ గా ఎన్ని సేల్ చేసి ఉంటారు? నేను ఓన్గా ఒక 40 దగ్గరకి చేసి ఉంటాను సార్. ఓన్ గా మీరు సార్. కస్టమర్ ని క్రియేట్ చేయడం, సార్. అవునా? సార్ రీటైల్ టీమ్ లాగిన్స్ ఎంత మంది అయ్యారు? లాగిన్స్ అయ్యాయా? లాగిన్స్ అయ్యారు సార్. లాగిన్స్ లాగిన్స్ వచ్చేసి 11 మెంబర్స్ అయ్యారు సార్. 11 మెంబర్స్ లాగిన్స్ అయ్యారు. సార్. ఓకే, ఇది 11 మెంబర్స్ లాగిన్స్ అయ్యారు. తనకి ఒక 30-40 ప్రొడక్ట్స్ తను సేల్ చేశారు. సార్. ఓకే, ప్రెజెంటేషన్ చేయించారా మీరు? సార్ ప్రెజెంటేషన్ సార్తో, కమాల్ సార్తో చేయించాను. అదే ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు విన్నారా మీరు? లాంటి జాబ్ విన్నాను. చేస్తుంటారు కదా, విన్నారు? విన్నాను So, సార్. మీరు పర్సనల్ గా ఫస్ట్ తెలుసుకున్న దానికి ఈ ప్రెజెంటేషన్ జర్నీలో తెలుసుకునేదే ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. అంతే కదా, కరెక్ట్ కదా? అంతే సార్. అంతే సార్, ఖచ్చితంగా. డిఫరెంట్ వాళ్ళకి. ఇప్పుడు హరిప్రసాద్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, కాఫీ తీసుకున్నాడు. ఓకే, అంటే ప్రివెన్షన్ అన్నమాట. కొంతమంది ఏమో డయాబెటిక్ ఉండి తీసుకుంటారు, థైరాయిడ్ ఉండి తీసుకుంటారు, ఇంకొకరికి గ్యాంగ్రీన్ ఇలాంటి సమస్యలు, కొంతమందికి ఐ ప్రాబ్లం ఉంటుంది, సర్జరీ మీకు షుగర్ తగ్గించుకొని రండి అని అడుగుతారు. అప్పుడు మన కాఫీ దగ్గరకు వచ్చి ప్రెజెంటేషన్ తీసుకుంటారు. అప్పుడు మీకు ఇంకో కోణంలో అర్థమవుతుంది. సో ఫస్ట్ బిజినెస్, కమల్ గారు, మీ యొక్క ఫస్ట్ 40 ప్రెజెంటేషన్స్ ని వినడమే బిజినెస్ అని చెప్పాలి. ఓకే, అది మనం ఫస్ట్ మీ 40 ప్రెజెంటేషన్స్ వినడమే. ఇంకా నేనేం చేసేవాడిని, టోటల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, డైమండ్ ర్యాంక్ అంటే ఏంటి, టీమ్ బోనస్ అంటే ఏంటి, ఎంత వస్తుంది, ఇది అంతా కూర్చొని చెప్పేవాళ్ళం ఫస్ట్ లో అట్లా. కానీ రాగా అసలుకి ఏంటి బిజినెస్ స్ట్రాంగ్ గా అయ్యేది ఎప్పుడు, స్ట్రెంత్ గా తయారయ్యేది ఎప్పుడు మనకు తెలుస్తుంది, అనుభవం మీద తెలుస్తుంది. అందుకనే మనకి ఇటువంటి సెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వినాలి, వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, అంతే. సార్ నాకు 250 తయారయ్యారు, చలో మళ్ళీ వాళ్ళకి ఒకవేళ ఓనర్ అవ్వాలని, బిజినెస్ కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవాలని అంటే ఎడ్యుకేషన్, దేనికైనా ఎడ్యుకేషన్ అవసరం కదా. ముఖ్యంగా కంపెనీ ఏం చెప్తుంది, ఇగో ఈ కమ్యూనిటీ కామర్స్ ఇక మీదట అందరూ కూడా ఈ కమ్యూనిటీ కామర్సే ఫ్యూచరు. బిగ్ బజార్ టెక్నాలజీ యాడ్ అయిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆ తర్వాత కమ్యూనిటీ కామర్స్. అందరూ అందులో ఆ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ ఒకరికొకరు ఓన్ ఛానల్ ని ఇచ్చుకుంటూ వాళ్ళ సర్వీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, కమ్యూనిటీ కామర్స్ అంటే
సింపుల్. ఫస్ట్ ఏంటి, క్రియేటింగ్ ఏ ట్రస్టెడ్ కమ్యూనిటీ టు ఎన్రిచ్ దేర్ లీవ్స్. ఓకే, ఎట్ ఇండస్ వివో యూ క్రియేట్ 2 separate communities ఫర్ 2 different purposes. ఓకే, ఫస్ట్ గోల్ మీరు వెల్నెస్ కాన్షియస్ ఉన్న కమ్యూనిటీని తయారు చేసుకోండి ఓన్గా మీకు సంబంధించి. రెండవ గోల్, వెంటనే ఇంకో గోల్ ఏంటంటే ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ ఫర్ ద కమ్యూనిటీ. అంటే హెల్త్ కోసము వచ్చే వాళ్ళ కమ్యూనిటీని ఒకటి తయారు చేసుకోండి, కస్టమర్కి సంబంధించింది. రెండవది ఇన్కమ్ కోసం కావాలి. ఇప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళు ఇంత ఎర్లీ మార్నింగ్ అందరు కూడా ఇన్కమ్ ఆపర్చునిటీ, ఇన్కమ్ గురించి వచ్చిన వాళ్ళు. ఓకే, అట్లా 2 కమ్యూనిటీస్ని తయారు చేసుకోండి. అన్ని కంపెనీలు ఫస్ట్ పర్సంటేజ్ ఇస్తాయి, కానీ సెకండ్ పర్సంటేజ్ ఇవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్. అటువంటి ఎంత ఉంది వీక్లీ అంటే 2.5 lakh ఉన్న కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్. మర్చిపోకండి మై డియర్ వివైటీస్, ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ కి గవర్నమెంట్ మోర్ ఉంది, చట్టబద్ధత ఉంది. అసలు ఎంత అదృష్టమో మీరు ఆలోచించాలి దీన్ని. నేను ఎన్నో సంవత్సరాలు వేచి చూశాను అది, కాబట్టి నాకు దాని వాల్యూ తెలుసు. ఓకే, ఇండస్ వివా ఫౌండెడ్ 2014, 21st century, బియాండ్ 21st century, 100 సంవత్సరాలు కూడా. అంజర్ సార్, మన ప్రేమ్ సార్ చెప్తున్నాడు, అంజర్ సార్ చెప్తారంట, మేము ముఖ్యమైన వాళ్ళు లేకున్నా కూడా ఈ కంపెనీ దానికి తనే వర్క్ చేసే విధంగా స్వయం సమృద్ధి చెందుతూ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. అందుకనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని దాని పనులు అదే జరిగేటట్టు డిజైన్ చేస్తున్నాము అని చెప్పి. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కావచ్చు, ప్రొడక్ట్లు అన్ని కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ మొత్తం కూడా జపాన్ లోనే ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇన్ని కోట్లు పంచానని చెప్పిన కంపెనీ బహుశా మరి నాకు తెలీదు. ఇగో నేను నా డిస్ట్రిబ్యూటర్లకి 1000 కోట్లు పంచానని. 1000 కోట్లు ఈ 7 సంవత్సరాల్లో నా బోత్ సైడ్సే ఉన్నారు. 11 కోట్లు, లక్షలు, ఎంతో మంది. భోగసార్ దగ్గర తనకేంటి ఇప్పుడు 1 కోటిని టచ్ చేస్తున్నారు భోగసార్. ఇట్లా ఎన్నో లక్షలు. చూడండి, ఒక కంపెనీ నేను నా డిస్ట్రిబ్యూటర్లకి ఇన్ని కోట్లు పంచుతున్నాను అని చెప్పేటువంటిది ఎక్కడ ఉంటుంది. సో అది కమిషన్స్ నేను ఇవ్వడం. కంపెనీ ఓన్ ఆపరేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఓకే, యాన్యువల్ గ్రోత్ రేట్ అట్లా ఉంది మనకి. ఫాస్ట్ గా కమ్యూనిటీ కామర్స్ కంపెనీ. ఇంక ఈ పదం అయితే మనం గుర్తుపెట్టుకోండి. దీని గురించి అందరికీ వెంటనే అర్థం అవ్వాలంటే అంత. వెల్నెస్ చూడండి, మనం వెల్నెస్ హెల్దీ హ్యాబిట్స్ ఆన్ డైలీ బేసిస్ మనం అందరం కూడా ప్రాక్టీస్ చేయాలి హెల్త్ ని. అది చాలా ఉపద్రవం అని అనాలి. ఇప్పుడు ప్రస్తుతం నర్వస్ సిస్టమ్ కానీ, మెయిన్ నర్వస్ సిస్టమ్, బ్లడ్ కానీ దెబ్బతింటుంది. ఇక మన అన్ని ఆర్గాన్స్ మీద ఈ 2 ఎఫెక్ట్లు పడుతూ ఉన్నాయి. బ్లడ్ బాగుండకపోవడము, బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువైపోవడము, లోపల వాతావరణం ఎట్లా ఉందో తెలియదు. ఇక అది శుభ్రం చేయాలి అని అంటే, క్లెన్జింగ్ చేసుకోవాలి అని అంటే డాక్టర్లే దిక్కు అని అంటే చాలా కష్టం. సో ఆ బాడీని క్లెన్జింగ్ చేసే న్యూట్రాస్యూటికల్ బాగా అవసరం. క్లెన్జింగ్ చేయకపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని తీసేటువంటి న్యూట్రాస్యూటికల్ అవసరం. సో లైఫ్ స్టైల్ డిసీజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే, డ్యూ టు అన్హెల్తీ బిహేవియర్ మార్చుకుంటూ ఉండాలి మనం. ఇక ఇండస్ వివా సాహసం వచ్చిన తర్వాత కొంచెం మనం వీటి గురించి తెలుసుకోవడము, మన ఆరోగ్యాన్ని మనము ఎంత భోజనం ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఆహారం ఉంటే బాగుంటుంది, డైట్ ప్లాన్ చేసుకోవడము. ఓకే, రెగ్యులర్ గా మన హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండడం, మరియు హెల్త్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎలా ఉన్నాయి, గుండెకి సంబంధించిన సమస్యలు, షుగర్ కి సంబంధించినవి, పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, డిప్రెషన్ కానీ, క్యాన్సర్. మన అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, మీరు విన్నారా? మన ప్రొడక్ట్ వల్ల డైరెక్ట్ 3rd స్టేజ్ అని చెప్పారంట. 26 ఏజ్, 3rd స్టేజ్. ఎటువంటి అలవాట్లు లేవు తనకి. అట్లా బోల్డ్ అంతమంది
అసలు ఒక ధైర్యము, నా దగ్గర పల్స్ ఉంది, నా దగ్గర. అయితే ఇక్కడ అర్థం చేసుకునే ఆ 40-30 ఎబో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే వాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఈ కఫ స్థాయి ఎక్కువగా వెళ్ళిపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కఫము ఎక్కువగా నిమ్ము చేరుతూ ఉండడం, లంగ్స్ లో దగ్గు బాగా ఎక్కువ అవ్వడం, ఆక్సిజన్ సరిగా అందకపోవడం, రక్తనాళాలు కుంజించుకుపోవడం, ఒబిసిటీ ప్రాబ్లం, వెయిట్ ప్రాబ్లం అయితే నరాల మీదనే పడుతుంది, మొత్తం పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద పడుతుంది. అయ్యో నేను వెయిట్ పెరగడం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, పర్సనల్ హ్యాబిట్స్, సరే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఇవన్నీ కారణాలు. వెల్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి తెలుసుకోవాలి. వాళ్ళకి ఇట్లా బీపీ ఉందని తెలియదు. ఓకే, మేము సీరియస్ గా క్రానిక్ డిసీజెస్ అంటే ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం వాడాలండి. లైఫ్ మొత్తం మీరు ఇట్లా వాడుకోవాలి. ఎప్పటిదాకా వాడాలంటే ఇంక వాడుతూనే ఉండాలి అని అంటాడు అంతే డాక్టర్. సరేనండి అనుకుంటూ రావాలి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని అంటే చెప్తాడు, మళ్ళీ ఎప్పుడు అయిపోగానే రండి అంటాడు. కంట్రోల్ చేసుకుంటే తగ్గించిస్తా ఎంజీ, కంట్రోల్ కాకపోతే పెంచిస్తాను ఎంజీ, కానీ మీరు మాత్రం వాడుతూ ఉండాలి. ఇంతే ఇంకా. అవి ఎంత సైడ్ ఎఫెక్ట్స్, ఎంత ఆయుష్ని తగ్గిస్తాయో. ఓకే, తన హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి చాలా మంది లేడీస్ తెలియదు. ఐకేర్ ఒక్క ప్రెజెంటేషన్ నేర్చుకుంటే చాలు. ఐకేర్ ఒక్క ప్రెజెంటేషన్ 40 ఇప్పిస్తే చాలు, వాళ్ళకు ఒక ఇన్కమ్. సో అసలుకి ఈ డయాబెటిక్ గురించి ఎవరికి తెలియదు. నేను జాబ్ చేసేటప్పుడు మా వాళ్ళ అసలు ఎవరికి, అంత పెద్ద టీచర్లే, మాకు కూడా అవగాహన లేదు సరిగ్గా. అందరికి వస్తుంది, మనం ఇట్లా టాబ్లెట్లు వేసుకోవాలి. షుగర్ టాబ్లెట్లు వాడుతున్నారా, షుగర్ ఎక్కువ వేయమంటారా తక్కువ వేయమంటారా, ఈ కల్చర్ అట్లా తయారు. సో అప్కమింగ్ కిడ్నీ డిసీజులుగా కిడ్నీ సైజ్ తగ్గిపోవడము, క్రియాటిన్ లెవెల్స్ పెరగడము, ఆమ్ల శాతం పెరగడము, కార్టిలేజ్ తక్కువ అయిపోవడము, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు, అలవాటు చేసుకోవచ్చు. ఇక జెండరు, హెరిడిటీ, కొంత బతుకు వేగం అంటే జీవన వేగం ఏదైతే ఉంటుందో వాటిని మనం కంట్రోల్ చేయలేము, కానీ మనం శాసిస్తూ ఉంటాయి. ఏజ్ వచ్చింది కాబట్టి తప్పదు. ఇదివరకు 80లో వచ్చేది, ఇప్పుడు 60 ఏజ్ అయింది. లేకపోతే ఇప్పుడు 40కి, ఇంకే 40 వచ్చిందంటే వస్తుందండి అని అంటాడు. కంటి చూపు 40 వచ్చిందంటే తగ్గిపోతుంటది, బ్లర్ అయిపోవడం, ఇట్లా ఇదంతా మనం అన్కంట్రోల్ అనమాట. మనం కంట్రోల్ చేయలేము, ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా మనకు న్యూట్రాసిటికల్ అవసరమే. 40 వచ్చిందంటే, అందుకే జంటకి కాఫీ, మ్యారేజ్ అయిందంటే వాళ్ళకి కాఫీ అవసరం. స్కోప్ ఆఫ్ వెల్నెస్ ఉందా అసలుకి? మీ రంగానికి డిమాండ్ ఉందా? అసలు ఉన్నదే దీనికి, అసలు అందరికీ తెలియదు. మనకు న్యూట్రాసిటికల్ ఒకటి న్యాచురల్ సొల్యూషన్ ఉంది అనే విషయం తెలియదు. సో మనము చెప్పడమే పనిగా పెట్టుకోవాలి. రోజుకి నేను 2-3కైనా అవగాహన చేశానా లేదా, నాకు ఒక చక్కటి అవకాశం ఉంది, పలానా ప్లాట్ల గురించి అవగాహన లేదు, అటువైపు రింగ్ రోడ్ వస్తుందని వాళ్ళకి తెలియదు, చెప్తే వాళ్ళు కొంటారేమో అని ఎట్లయితే ఉంటుందో, అదే విధంగా మన హెల్త్ గురించి కూడా చెప్పుకోవడం అనేది మనం చేస్తూ ఉండాలి. సో అన్నిటిని పరిపూర్ణంగా ఉండాలి అని అంటే అది ఇండస్ట్రీలో మనకి చక్కటి అవకాశం ఇస్తుంది. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నా తీరు చాలా మారింది, ఆలోచించే తీరు, తినే తీరు అన్ని మారిందంటే బికాస్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏది చెప్తుందో అది అన్ని ఇస్తుంది ఇండస్ట్రీ. చూడండి, మన యొక్క లక్ష్యము మనం తీసుకునేటువంటి ఫుడ్డే ఔషధంలా ఉండాలి. ఒకవేళ ఔషధాన్ని ఏదైనా తీసుకోవాల్సి వస్తే, చికిత్స కోసం తీసుకోవాల్సి వస్తే, ఆ ఔషధము ఆహారం రూపంలోనే ఉండాలి. ఓకే, ఇది మీకు అర్థమవుతుందా? మనం తీసుకునే ఆహారము, అందులో చక్కటి
పోషకాలు ఉండాలి. ఏదైనా బాడీలో చికిత్స కోసం మనం ఔషధాలు తీసుకుంటే అది ఆహారం రూపంలోనే ఉండాలి. ఇండస్ట్రీ ఆహారం రూపంలో ఉందా లేదా? సరే, ఇండస్ట్రీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, వింటున్న వాళ్ళు సార్ మీతో పాటే పరిగెత్తుకుంటూ వస్తున్నాం అన్న వాళ్ళు చక్కగా రియాక్షన్స్ కానీ ఒకవేళ వీడియో ఆన్ చేసుకుంటే తలొప్తే చాలు రియాక్షన్ ఇచ్చినట్టు. సో వెల్నెస్ యువర్ బర్త్ రైట్, అంతే. ఆరోగ్యంగా ఉండడం, ఆదాయంతో ఉండడం మన జన్మ హక్కు. ఎందుకంటే అది మన ఆనందాన్ని, అనుబంధాల్ని శాసిస్తుంది. ఇంతే, ఇంతకంటే వేరే సత్యం లేదు. ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్ తో ఉండాలి, అప్పుడే అనుబంధాలు నిలబడతాయి. లేకపోతే ఎవరి పని వాళ్ళకుంది, మనల్ని పట్టించుకుంటారని ఏం లేదు. నేను మొన్నటి వరకు సాకినా, మొన్నటి వరకు చూసినా అంటే కుదరదు. అంత హెల్ప్ చేసినా, ఇంత హెల్ప్ చేసినా, ఆరోగ్యంగా ఉంటేనే సపోర్ట్ దొరుకుతుంది. ముందు మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పనులు మనం చేసుకోగలగాలి. లేకుంటే కథమే, అంతే. అందుకే ఆరోగ్య నిపుణులు అంటారు, ఏది వచ్చినా సరే నిలబడగలుగుతాం, కానీ ఈ పెరాలసిస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది హార్డ్, చాలా హార్డ్ థింగ్. బ్రెయిన్ అటాక్ అంటాం దాన్ని, అది మాత్రం రాకూడదు అని అంటారు. సో నర్వస్ సిస్టమ్ అంత మెయిన్ అని అర్థం. అండ్ ఆదాయం అనేది మనకి నిలబెడుతుంది, ఆనందాన్ని, మన యొక్క అనుబంధాలని కంటిన్యూ చేయగలుగుతుంది. లేకపోతే లేదు. ప్రొడక్ట్స్ విత్ పవర్, మనం ఈ ప్రొడక్ట్స్ గురించి ఎంత తెలుసుకుంటే అంత రోజు తెలుసుకునే ఉంటాము. ఇమ్యూనిటీ అంటే ఈ ప్రొడక్ట్స్ మనకి 4 హెల్ప్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలి, మనం అంత డెప్త్ డాక్టర్ లాగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి క్లీన్ చేస్తుంది, ఇంకోటి ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది లోపల, ఆల్రెడీ అయ్యింది అంటే అనారోగ్యం వచ్చింది అని అంటే ట్రీట్ చేస్తుంది, దాన్ని ట్రీట్ చేస్తుంది. తర్వాత పునరుత్పత్తి చేయగలుగుతుంది, రెజ్యూనేట్ చేస్తుంది, పునర్జీవనం పోస్తుంది, జీవశక్తి పోస్తుంది. ఓకే, అక్కడ ఛాన్స్ ఉంటే, ఏజ్ అయిపోయిందని అంటే చేయలేదు, అక్కడ ఛాన్స్ ఉంది. ఈ యొక్క కాలుష్యం వల్ల, బయట కాలుష్యం లోపల కాలుష్యం వల్ల అది మొద్దుబారిపోతుంది, డీజనరేట్ అయిపోతుంది, రీజనరేట్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు అక్కడ పునరుత్పత్తి, రెజ్యూనేట్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. రైట్. తర్వాత ఇమ్యూనిటీ ఇస్తుంది. ఫస్ట్ లో 2 కాఫీలు తాగాల్సినటువంటి వ్యక్తి రాను రాను ఒక కాఫీకే అయిపోతాడు. 2 రోజులకు ఒక కాఫీ తాగినా సరిపోతుంది అట్లా. ఆ తర్వాత ఆ మేడంకి మొత్తం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాస్త బ్యాలెన్స్ అయిన తర్వాత 3 రోజులకు ఒకసారి కొంచెం తాగినా సరిపోతుంది. అట్లా ఇమ్యూనిటీ. సో మినిమం మనము తీసుకోవాల్సింది తీసుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది, ఆ రేంజ్ లోకి వచ్చేస్తుంది. ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. అందరూ భయపడిపోతారు, అమ్మో నా జీవితాంతం ఇంత 3,000 ఇట్లా పెట్టాలి అని. సర్వీసింగ్ అయితే చేయించాలిగా, అది తిరిగిన దాన్ని బట్టి. అట్లాగే ఒక 30 ml 2 days ఒకసారి, 3 days ఒకసారి అట్లా తీసుకుంటూ ఉంటే, మనం డైట్ ప్లాన్ మంచిగా ఉంటే తక్కువ తీసుకున్నా సరిపోతుంది. డైట్ ప్లాన్ సరిగ్గా లేదు అని అంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. అందుకని 3 నెలలకు ఒకసారి మనం చెక్ చేయించుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. 3 నెలలు మంచి కాన్ఫిడెన్స్ ఉంటే 6 నెలలకు ఒకసారి. తరచుగా దగ్గులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి, హెల్త్కి సంబంధించి తరచుగా వస్తున్నాయంటే. ఓకే, అన్ని కూడా మన అన్ని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ని మళ్ళీ నిరూపించబడుతున్నాయి మోడర్న్ సైన్స్ చేత. అది ముఖ్యం. ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ తో నుండి ట్రెడిషనల్ అయినటువంటి దాన్ని, టెక్నాలజీని యాడ్ చేయడం చాలా గొప్పది. అందుకే దీనికి అంత ఫ్యూచర్ ఉంటుంది, ఎంతో డిమాండ్ ఉంది. మనం ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ సమాజంలో ఎంతో డిమాండ్ ఉంది, ఎంతో అవసరాలు ఉన్నాయి. ఏది లేకుండానే అమెజాన్ ఆలోచించకుండానే పుట్టిందా? వాట్సాప్ ఆలోచించకుండానే పుట్టిందా? ఎప్పుడు 2004లో వచ్చిందంట జూమ్, ఇప్పుడు 2004లో. కానీ మనకు అవసరపడ్డది ఎప్పుడు? 2024లో అవసరం పడుతుంది అనుకున్నాం. ఓకే, అప్పుడెప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం 14లోనే ఎప్పుడు వచ్చిందేమో అది, 2010 14లో. అంటే ఆ టైంలో వస్తే అంతకు ముందే ఎట్లా ఆలోచించాడు
దిస్ ఇస్ ఫ్యూచర్ అని కదా, పొటెన్షియల్ అంత ఉంది. వీడియో కాన్ఫరెన్స్లు ఫ్యూచర్ లో అవసరం అవుతాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ దీనికోసము మేము బైక్లు వేసుకొని వేరే ఊరికి వెళ్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఓను కలెక్టరు మాట్లాడేటోడు ఆ వీడియో కాన్ఫరెన్సెస్ లో. అట్లా టీవీలు పెట్టి అందరు కూర్చుంటే అక్కడి నుంచి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన టీవీ కాదు, అందరు టీవీలు పెట్టుకొని మాట్లాడతారు. తేడా అందరూ ఒక దగ్గరికి మనం గ్యాదర్ కావాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు జూమ్ లో ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ చూడండి, రేపు పొద్దున మొత్తం వర్చువల్ అయిపోతుంది. నేను పేదని, నేను మహిళని, నేను ఎక్కడనో ఉంటున్నా, ఏ అవసరం లేదు. ఇంకా మారిపోయింది అదంతా. స్కిల్ ఉంటే చాలు, నేర్చుకునే సహనం ఓపుకుంటే చాలు, నలుగురు టీంని చూసుకునే లీడర్షిప్ పెద్దరికం ఉంటే చాలు. అంతే. ఇది మనం పెంచుకుంటున్నటువంటి ఆస్తి, వారసత్వంగా కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అందుకని 100 సంవత్సరాలు పైగా దీన్ని చక్కగా డిజైన్ చేస్తున్నాం. ఈ బంగారం గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రోగ్రామ్ వాల్యూ, నేను చెప్పేదాని వాల్యూ అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓ సైడ్ వచ్చిందా లేదా, వాళ్ళు 250 అయ్యారా లేదా అని అప్పట్లో అడిగారు, ఇప్పుడు ఏం అడగట్లేదు సార్ అన్న. అడిగిన వాళ్ళు, ఉపయోగించుకున్న వాళ్ళు వచ్చారు. మా టీంలో ఉన్నటువంటి ప్రతి స్టార్ని 250ని సబ్జెక్ట్ చెప్తూ హరిసార్ పట్టించుకున్నారు అని అంటారు చూడండి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు లేదు, ఇంకా తర్వాత ఓన్లీ ఇట్లా గీత గీస్తా. అప్పుడు నాకు నేనే ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ అప్పుడు హరిసారి చెప్పి మా టీం నిలబెట్టాడు. అది ఇప్పుడు మాకు మేమే చెప్పుకోవాల్సి వస్తుంది, ఇంత భారం ఉంది. అప్పుడు ప్రమోషన్ వాల్యూ, ఈ యొక్క సబ్జెక్ట్ వాల్యూ. హరిప్రసాద్ ఇక్కడ వాల్యూ కాదు, ఇండస్ వివో వాల్యూ. హరిప్రసాద్ ఇండస్ వివోని పట్టుకున్నాడు అంతే. ఇండస్ వివానే వాటికి వాల్యూబుల్ తీసుకొస్తాడు. అందుకనే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఇంకా ఈ పవర్, ఈ డిమాండ్ ఉందని మనం గుర్తించాలి. డిమాండ్ ని మనం చేరుకోవాలి. అందరూ పలానా అయితే చాలా డిమాండ్ ఉంది, ఈజీగా పుష్ చేసేయచ్చు, వీటి గురించి అయితే అందరికి ఎమ్మటే అర్థమవుతుంది. ఓ 10 లక్షలైనా తెచ్చి పెట్టుబడి పెడతారు, 5 లక్షలైనా పెట్టుబడి పెడతారు, అందులో కమిషన్ మనకు బాగుంటది, ఇట్లా వెళ్తూ ఉంటారు. ఇట్లా కాదు, దీని డిమాండ్ తెలుసుకోండి. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి మన యొక్క ప్రొడక్ట్ల గురించి, వెల్నెస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. ఆయన డాక్టర్ గారు అయినా సరే రోజు ప్రొడక్ట్ల గురించి కానీ, తన యొక్క టీమ్ ఎంపవర్మెంట్ గురించి కానీ, టీమ్ మేనేజ్మెంట్ గురించి రోజు తెలుసుకుంటారు. ప్రొడక్ట్ వెబ్సైట్ మన గురించి, మన వెబ్సైట్ల గురించి కానీ, ద వాల్యూ ఆఫ్ హ్యావింగ్ ఏ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ ఉంటే ఎంత బాగుంటుంది, ఇమ్యూనిటీ ఉంటే ఎంత బాగుంటుంది. చూడండి, ఈ 4 అయితే మనం బాగా చెప్పుకోవాలి. మన క్లెన్జింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు ప్రారంభంలోనే చికిత్స చేయడం ఎంత ఇంపార్టెంట్. కెమికల్ మందులతోటి కాదు, కెమికల్ మందుతోటి చికిత్స అంటారు దాన్ని, ఓకే, ఉపశమనం అంటారు. మూలా నుంచి తీసేది చికిత్స, జానే సార్. పైపైన తీసేది చికిత్స కాదు, ఉపశమనం. పొగను అటు ఇటు చాటబెట్టి పొగను అటు ఇటు తిప్పుడు కాదు, ఉన్న నిప్పును ఆర్పాలి. పొగను అటు ఇటు అంటే మళ్ళీ వస్తూనే ఉంటది పొగ, మళ్ళీ ఆ కాలు అంతా చెడిపోతుంది, మళ్ళీ తీసేయాలంటారు. మొన్ననే కదా పాదం తీసేస్తున్నాం అంటే ఈసారి మోకాలు తీసేద్దాం, తర్వాత ఇంకా ఉన్న కాలు ఎందుకు మొత్తం తీసేద్దాం. ఇట్లా ఈ తీసేయడాలు, నరకడాలు, ఈ సర్జరీలు కాదు, అటువైపుకి వెళ్లకుండా ఉండాలి. అది జీవితం. మాక్సిమం ఎన్నాళ్ళు ఉంటాం అనేది తర్వాత సంగతి, కానీ ఉన్నన్నాళ్ళు క్వాలిటీగా ఉండవా లేదా, దానికి ఇది ఎంత అవసరం అని చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చెప్పాలి, ట్రీట్మెంట్ అనేది ఎంత అవసరం ఇది. తర్వాత రెజ్యునేట్ ఎప్పటికప్పుడు జనరేట్ చేసుకోవాలి, రక్త కణాలు ఉత్పత్తి కావాలి. రక్తం లేకపోతే ఇంకేముంది, బిస్కెట్లు బ్రెడ్లు తింటే రక్తం బ్లడ్ పెరుగుతుందా? పోషకాలు తినాలి. అందుకే ఐ కేర్, ఐ పల్స్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం, ఐ స్లిమ్ పీచ్ కోసం, బి కాంప్లెక్స్ కోసం, ఐ స్లిమ్ మంచి డైజెషన్ పెరగడానికి, కొలెస్ట్రాల్ తీసేయడానికి,
ఓకే. తర్వాత ఇమ్యూనిటీ ఈ రోజుల్లో ఎంత అవసరం పిల్లలకి. ఓకే. సో ఇది మనకి ప్రీమియం ప్రొడక్ట్స్ వెనుకున్నటువంటి సైన్స్ అదే ఇప్పుడు మనం అంతా చెప్పుకుంటుంది అదే. టెస్టిమోనియల్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగించుకోవడం, టెస్టిమోనియల్స్ ఉపయోగించుకోవడం. ఓకే. ఈ ఆపర్చునిటీ కరోర్పతి వరకు ఉంది మీకు. ఓకే. 1000 days ని వదలకుండా 1000 days ని మై డియర్ ఫ్రెండ్స్ మనము ఏమనుకోవాలి అంటే ట్రైనింగ్ అనుకోవాలి. నేను ట్రైనింగ్ లో ఉన్నాను, జాబ్ వచ్చిందా, ఐపీఎస్ అయ్యావా, నేను ట్రైనింగ్ లో ఉన్నాను, కానీ ఎంతో అంత ఇన్కమ్ అయితే వస్తుంది, శాలరీ అయితే ఇస్తుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ లోకి ఎక్కిన తర్వాత ఫుల్ శాలరీ వస్తుంది, అంతేనా? ఇది మనకు ట్రైనింగ్ పీరియడ్. ఇందులో ఫెయిల్యూర్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ఉంటాయి, సపోర్ట్ దొరకపోవచ్చు మనకి. ఓకే. సీనియర్ సపోర్ట్ దొరకపోవచ్చు, జూనియర్ సపోర్ట్ దొరకపోవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ దొరకపోవచ్చు. ఏదైనా కానీ ఛాలెంజెస్ నేను మాత్రం ఆ 1000 days పరీక్షలు ఉంటాయి. ఇద్దరికి సాఫీగా ఉండదు. ఓకే. ఇక మీరు ఇస్తున్నది ఇప్పుడు చూడండి, మీరు ఎంత బాగా వింటున్నారు, ఎంత బాగా ప్రాణం పెట్టి దాంట్లో ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. సో అంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వింటూ వెంటనే రియాక్ట్ ఇస్తూ నోట్ చేసుకుంటూ, నేను అక్కడ కూర్చుంటే అట్లనే ఉండేవాడు. ఒకవేళ నా ప్లేస్ లో ఇంకో వ్యక్తి ఉండి నేను మీ ప్లేస్ లో అక్కడ ఉంటే అసలు చక్కగా చెవుల్ని చాటంతా చేసుకొని వినేవాడిని. సో యువర్ ఫెయిత్ ఇన్ ఇండస్ట్రీ, కంపెనీ, ప్రొడక్ట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అప్లైన్ షుడ్ బి ఫర్మ్. ఇది గట్టిగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, వదిలిపెట్టకుండా. ఓకే. రిటైలింగ్ ఫస్ట్ మీ జర్నీ అనేది ఇక్కడి నుంచి గ్రాడ్యువల్ గా మీరు బిజినెస్ మ్యాన్ అయిపోతారు. మీరు కనుక గుడ్ సేల్స్ మ్యాన్ గా ఉంటే గ్రాడ్యువల్ గా మీరు నెమ్మదిగా. సో ఉపేంద్ర గారు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? రిటైల్. ఓకేనా? అవగాహన కల్పించడం. మీ ఎగ్జిక్యూటివ్ వరకు మీరు అదే పెట్టుకోండి, ఖచ్చితంగా అది మీకు ప్లస్ అవుతుంది. సెల్లింగ్ అంటే ఏదో బెగ్గింగ్ ఆర్ చీటింగ్ అట్లా కాదు. అసలు ప్రతి కంపెనీకి రెవెన్యూ ఇచ్చేదే సెల్లింగ్, ఏదైనా సరే. అసలు ఈ సెల్లింగ్ అనేది లేకుండా ఎవరు ఉండలేరు. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన లేకపోవచ్చు, రాను ఇంకా అవగాహన పెరుగుతుంది. ఓకే. ఎవరికి కూడా పుట్టుకతోటే సెల్లింగ్ చేయగలరు అని ఏమి ఉండదు, ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది ఎవరికైనా. ఓకే. అసలు సేల్స్ అంటే ఏంటి? మనకు ఆ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ని అతని లోపల కలిగించడం, అంతే. నాకు సంగీతం అంటే ఇష్టం అనుకోండి, అవతల వ్యక్తికి దాని మీద ఇష్టం కలిగించడం. ఓకే. అలాగే సెల్లింగ్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఫీలింగ్స్. నాకు ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అంటే అంత క్లారిటీ ఉంది, అంత ఇష్టం ఉంది, అదే నేను వేరే వ్యక్తికి చెప్పడం. ఓకే. ఇది ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయడం, ఇది మాత్రం బంద్ పెట్టాలి. ఆర్గ్యూ చేయడం అనేది, వాళ్ళు ఏదో కంపెనీ గురించి చెప్తారు. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఒకసారి చెప్పాను, తెలిసిన వ్యక్తి, దగ్గర వ్యక్తి చెప్పాను. తన అలవాట్లు నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పాను, మీరు కాఫీ తీసుకోవడం చాలా చాలా మంచిదని ఎట్లాగో చెప్తాను. అట్లా చెప్పిన తర్వాత వినలేదు. అతను నాకు ఏదో టీ గురించి, ఏదో కంపెనీ, అదో హెర్బల్ గురించి చెప్పాడు. ఇది ఇంకా ఉంది మీకు తెలుసా అని చెప్పాడు. నేను శుభమస్తు చెప్పాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అనమాట. ఆల్ ది బెస్ట్ చెప్పి సరేను. ఒకటి కాదు 2 సర్జరీలు ఒక నెల గ్యాప్ లోనే పడినాయి. 2 సర్జరీలు. నువ్వు మందు మాంసం కనుక వదలకపోతే ఇక ఎక్కిస్తే ప్యాక్ చేయాల్సి వస్తుంది నిన్నని చెప్పి డాక్టర్. అంతే, శుభ్రం చేసేదే లేదు, బాడీని శుభ్రం చేసేది ఎక్కడ. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి భయం పట్టుకుంది, ఒక్కసారి కళ్ళ ముందు
ఉమ్. ఏడుస్తూ భార్యతోటి పిల్లల్ని పట్టుకొని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం వస్తుంది? ఉమ్. నేనే నా కంపెనీని చెప్తే నువ్వు ఇంకో కంపెనీ దాంట్లో ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉందని నాకు బిజినెస్ మాట్లాడుతుంది. ఉమ్. ఎక్కువ పర్సంటేజ్. అసలు ఈ పర్సంటేజ్ అంటే ఆయన నేను చెప్పిన విషయాన్ని ఏ కోణంలో చూశాడు? ఒకసారి ఏ కోణంలో చూశాడు? బిజినెస్ కోణంలో చూశాడు. నేను చెప్పినటువంటి ఎస్ సార్. హెల్త్ సజెషన్ అనేది బిజినెస్ కోణంలో చూశాడు. ఓకే, రైట్. ఎందుకంటే అది బిజినెస్ కాబట్టి సరే అనుకుందాం. ఇప్పుడు ఇది బాడీని క్లెన్జింగ్ చేయడంలో దాంట్లో ఇది చూడండి ఒకసారి. మాధవి గారు, వెల్కమ్ టు డిజిటల్ మహిళ. నమస్తే మ్యామ్. మాధవి గారు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు? మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. మై సెల్ఫ్ మాధవి, హైదరాబాద్ నుంచి ఈసీఎల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను మ్యామ్. వెరీ ఐఎమ్ గుడ్. సర్టిఫైడ్ ఎల్ఐసి అండ్ హెచ్డిఎఫ్సి సర్వీస్ అడ్వైజర్ మ్యామ్. సర్టిఫైడ్ ఎల్ఐసి అండ్ హెచ్డిఎఫ్సి సర్వీస్ ఇన్సూరెన్స్ అడ్వైజరా? ఇన్సూరెన్స్ అడ్వైజర్ మ్యామ్. ఓకే ఓకే, వెరీ గుడ్. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ ట్రిపుల్ ఈ మ్యామ్. ఎంఎన్సి కంపెనీలో ప్లేస్మెంట్ లో వస్తే ఒక 6 years వర్క్ చేశాను మ్యామ్. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయ్యాక బూమ్ అని మీరు ఒక వర్డ్ చెప్తారు కదా మ్యామ్, ఆ బూమ్ కాస్త నాది డౌన్ అయ్యింది. మ్యారేజ్ అవ్వగానే కన్సీవ్ అవ్వడము విత్ ఇన్ 1 month లో ఇంకా అది ఒక ఎట్లా అంటే డ్రాస్టిక్ అయిపోయింది అనమాట నా లైఫ్ అనేది. సో ఇంట్లో కూర్చోవడం అంటే నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే నేను బయట వర్క్ చేసిన అమ్మాయిని ఇక్కడ వచ్చి ఇంట్లో కూర్చొని నా హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశాను. ఏది చేయలేదు అని కాదు మ్యామ్, అన్ని చేశాను. చేసి 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 ఒక మంచి ప్లాట్ఫామ్ కి అనేది నేను చూస్ చేసుకున్నాను. అదే మన కమ్యూనిటీ మ్యామ్. నేను కమ్యూనిటీ కూడా అనను, డిజిటల్ ఫ్యామిలీ అని నేను గర్వంగా చెప్తాను మ్యామ్. ఇది మాత్రం ఏంటి అచీవర్స్ ఇంటర్వ్యూలు ఎందుకున్నారు? ఏం చేస్తారు? లో వచ్చేసి నేను ఒక 15 lakh బిజినెస్ చేశాను మ్యామ్. నేను 22,000 వరకు ఎర్న్ చేస్తున్నాను. ఎంత బిజినెస్ చేశారు? 15 lakhs మ్యామ్. 15 lakhs పాలసీస్. పాలసీస్ వచ్చేసి 15 lakhs చేశాను. వెరీ గుడ్. దాంట్లో మనకి నాకు కమిషన్ వచ్చేసి 20,000 22,000 వచ్చింది మ్యామ్. వెరీ గుడ్. అండ్ ఆ కంపెనీకి ఎంత సర్వీస్ ఇచ్చింది? ఎన్ని లక్షల సర్వీస్? 20 lakhs. 15 lakhs. 20 lakhs. 15 lakhs. 15 లక్షలు సర్వీస్ ఇచ్చింది. మీరు ఒకసారి మీరు జానే సార్ దాన్ని ఇచ్చేయండి, అనాలిసిస్ చేయండి. ఎస్ సార్. 15 లక్షలు చేస్తే దాంట్లో 20,000 మన ఎర్నింగ్ వచ్చింది. నేను 1 lakh నేను నా 40 పల్సులు నేను సేల్ చేసుకుంటే నాకు ఎంత కమిషన్? 40 అంటే 20,000 వచ్చేస్తుంది. 20,000 వస్తుంది. మళ్ళీ లాగిన్స్ వస్తాయి, నెట్వర్క్ అవును కూడా సార్. రావచ్చు అవునవును సార్. మళ్ళీ. అవునా? అంటే అది ఏమి ఒక దాంతో ఎండ్ అవ్వట్లేదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓకే, 1,20,000 మనం చేస్తే టర్న్ ఓవర్ వచ్చి 1,25,000 చేస్తే 20,000 వచ్చేస్తుంది. ఒకవేళ నేను అదే 15 లక్షలు నేను చేసుకుంటే 15 లక్షల్లో 20,000 తీసుకుంటే దాదాపు 3 లక్షల రూపాయలు వచ్చేస్తుంది మనకు. 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు ప్లస్ ఇందులో పర్సనల్ గా మళ్ళీ ఒక్కొక్క అంటే ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ తను అంటే చూడండి, మళ్ళీ అందులో మనకి ఆర్డర్స్, రీఆర్డర్స్ రావచ్చు, రీపర్చేస్ రావచ్చు, లాగిన్ అవ్వచ్చు, ఇదంతా ఉంటుంది. సో మనకు ఇండస్ట్రీగా ఇస్తున్నటువంటి వాల్యుబుల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఓకే, వాళ్ళు తను చేసేది ఇప్పుడు డిజిటల్ గా అంటే వాళ్ళు జస్ట్ సలహా మాత్రమే, ఉపాధి ఏమి ఇయ్యరు. నో ఉపాధి. వాళ్ళ ఉపాధికి వీళ్ళు మీరు ఇట్లా పీపీటీ తయారు చేసుకోండి అని చెప్తారు అంతే. అంటే డిజిటల్ మహిళలో మేమేమి ఇన్కమ్ పేపర్ టు పేపర్ చెక్ చేయాలని కాదు, కాకపోతే జస్ట్ కొంతమంది ఏమనుకుంటారంటేనండి, ఓహో వీళ్ళు ఇంత వచ్చిందని చెప్పేస్తే ఇంటర్వ్యూ చేశారు, లేకపోతే ఇంత వచ్చిందని చెప్తే అవార్డు ఇస్తారు అనుకోండి. కానీ ఐ వాంట్ టు సీ హౌ ఇట్ రియల్లీ హ్యాపెన్. అందుకంటే 100% జెన్యూన్ వర్క్ మేడం మంది. అంటే ఇందులో మాయలు మంత్రాలు లేవు కదా.
ఇది ఒక స్టెప్, లేదు దీని తర్వాత ఇలా చేయాలి, దీని తర్వాత ఇలా చేయాలి. చెయ్యండి, కష్టపడండి, వస్తుంది అని ఒక గైడెన్స్ ఇచ్చే పాత్రే మాది. మిగతాదంతా ఎస్ మీరు మ్యామ్. చేసుకునేదే. వెరీ గుడ్. సోషల్ మీడియాలో ఎలా ఉంది? హౌ ఆర్ యూ డూయింగ్ దేర్? ఇప్పుడు యాక్చువల్లీ నేను సోషల్ మీడియా చేస్తున్నాను మ్యామ్. నేను బీటెక్ లో పీపీటీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసేదాన్ని కదా. సో సోషల్ మీడియా అనగానే ఈజీగా చేయొచ్చులే అని ఇట్లా అనుకున్నాను మ్యామ్. మీరు డే 1, డే 2, డే 3 అనేది ఒక చిన్న టాపిక్ అనేది పెట్టారు చూడండి, అసలు రియల్లీ సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అలానే నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. అందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యారు మ్యామ్. ఒక 10 years కెరియర్ గ్యాప్ రాగానే అరే మాధవి ఏదో కష్టపడుతుంది, ఏదో చేస్తుంది అని అనుకుంటున్నారు. ఏదో చేస్తుంది అని చెప్పేసి రోజు వీడియో పెట్టగానే వాళ్ళు చూస్తూ మరి ఇది అంటే కాదు ఇంట్రెస్ట్. మాధవి గారు, అందరూ అనుకుంటారు సోషల్ మీడియాలో ఇది పెట్టేస్తే అయిపోద్ది, ఇది పెట్టేస్తే అయిపోద్ది, రోజు ఇలా పెట్టేస్తే అయిపోద్ది కాదు. సోషల్ మీడియా కూడా ఓ పద్ధతి ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రొడక్ట్ పుష్ అవ్వడానికి కూడా స్ట్రాటజీ ఉంటుంది. అది కూడా సోషల్ మీడియాలో వచ్చిన ఇంకో తలనొప్పి ఏంటో తెలుసా? ఫస్ట్ డే ఉత్సాహంగా మొదలెట్టేస్తారు, సెకండ్ డే మంచి చీరగట్టేస్తారు, థర్డ్ డే కెమెరా లైట్ ఏదో ఒకటి పెట్టేసుకుంటారు, ఫోర్త్ డే నాకు ఇది మైక్ ఏదో లేదు, సౌండ్ నాయిస్ వస్తుందని చెప్పి మైక్ పెట్టేసుకుంటారు. అయిపోయింది, 5వ రోజు ఏం చేయరు ఇంకా. కానీ మన డిజిటల్ మహిళలో ఏం జరుగుద్ది? ప్రతిరోజు లైవ్ లో అది ఎక్స్ప్లెనేషన్ జరగడం వల్ల మిగతా వాళ్ళు చేసేస్తుంటే, వాళ్ళు చేసేస్తున్నారు నేను చెయ్యట్లేదు, వాళ్ళు చేసేస్తున్నారు నేను చెయ్యట్లేదు అని ఒక కంగారు వచ్చేస్తుంది. ఇంకొక 2 రోజులు ఎక్కడో మిస్ కొడతారు. 10వ రోజుకి ఎవరైనా సోషల్ మీడియాలో పడ్డ వాళ్ళు 6 ఆర్డర్లు వచ్చినాయండి అంటారు. ఆవిడకి వచ్చేసింది రాలేదు, ఆవిడకి వచ్చేసింది అంటే ఇదంతా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేయవలసిన పని, అదేదో పెద్ద విషయం ఏం కాదు. కానీ యూఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ యువర్ సోషల్ విజిబిలిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెల్. ఎస్ మ్యామ్. అంటే నేను మొన్న లాస్ట్ ఈవెంట్ లో ఎల్ఐసి దాంట్లో కూడా నాకు ఒక చిన్న అవార్డు వచ్చింది మ్యామ్. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళగానే మీరు మాధవి కదా అని నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. సో అదైతే నాకు బాగా బ్లెస్ అయింది మ్యామ్. మళ్ళీ మెయిన్ గా చెప్పాలంటే మన మార్నింగ్ రాగా మ్యామ్, మార్నింగ్ రాగా కూడా అసలు ఏంటంటే నేను ఇంతకుముందు ఏది చేస్తా మనకు మార్నింగ్ ఆరా పవర్ ఉన్నట్టు వాళ్ళకి రాగా అని ఉంటుంది. అని ఇట్లా పిచ్చిగా ఆలోచించుకునేదాన్ని. మీరు అనేది కదా ఒకటే టాపిక్. నేను ఇన్సూరెన్స్ లో కూడా నేను చూస్ చేసుకుంది ఏంటంటే కిడ్స్ ని మ్యామ్, పిల్లల్ని మ్యామ్. ఒకటే సబ్ టాపిక్ పట్టుకోవాలి అని అంటే నేను అదే బ్లైండ్ గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. కిడ్స్ ని పట్టుకున్నాను అనమాట. మీకు పిల్లలు ఉన్నారు కదండి, మీకు ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా పాలసీస్ చేయండి అని. నేను అదొక చిన్న, అంటే నా పిల్లలు కూడా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇలా రిలేషన్ లో కూడా నేను స్టార్ట్ చేశాను మ్యామ్. అడుగుతాం అంత మన మంచికే అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను మ్యామ్. సో అక్కడైతే వర్కౌట్ అయ్యాయి మ్యామ్. ఒకరు ఇద్దరు నో అన్నా కూడా థర్డ్ ఫోర్త్ అలా ఒకటి పడుతుంది. మనకి ఇంత పెద్ద మార్కెట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు మన కస్టమర్ అవ్వక్కర్లేదు. 1% ఆఫ్ అవర్ మార్కెట్ మన కస్టమర్ అయితే చాలు, మనం గోల్ రీచ్ అయిపోయినట్టు. 1% అంటే ఇప్పుడు 100 మందిలో ఒక్కళ్ళు చాలు. ఎస్ మ్యామ్. ఎన్ని కోట్ల జనాభా, అవును మ్యామ్. ఎన్ని వందలు. కాబట్టి నో అంటే ఆగిపోకర్లే. ఓకే, ఇంకొకళ్ళు అంతే. సర్వీస్ సెక్టార్ లో అంతే. అదే నీకు నచ్చలే, ఓకే వదిలే, నేను నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్ మ్యామ్. ఐస్ క్రీమ్ కాదు కదా ప్రతి ఒక్కరికి నచ్చేయడానికి, ఐస్ క్రీమ్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ మ్యామ్. కొంతమంది అంటే ఐస్ క్రీమ్ చిచ్చి నాకు ఇష్టం ఉండదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సర్వీస్ సెక్టార్ లో ముఖ్యంగా ఎవరున్నా కూడా ఆ నమ్మకం ఉండాలి, మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి. మోటివేషన్ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఉపాధి ఉంది, అర్థమైందా? మనకి R&D పెట్టి, ఓన్ ఫార్మింగ్ పెట్టి, పల్స్ ఇలాంటి న్యూట్రాసిటికల్ వెల్నెస్ ఇచ్చి ఇస్తున్నాయి. ఇంకా అంజార్ సార్ ఎంత చెప్పొచ్చు మనకి ఫ్యూచర్ గురించి, అవునా? ఓకే, కేవలం మోటివేషన్ కాదు, ఓన్లీ కేవలం గైడెన్స్ కాదు, పూర్తిగా అన్ని ఇస్తున్నారు. అట్ సేమ్ టైం ఇక్కడ వాళ్ళు వాళ్ళ రంగాన్ని చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా, ఇది అందరికి తెలిసింది అంటే 1950లో గవర్నమెంట్ టేకప్ చేసింది ఒకే ఒక ఇన్సూరెన్స్ రంగం. 1950లో ఇన్ని రూల్స్ పెట్టింది దానికే. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత దానికి ఆ గౌరవం. డైరెక్ట్ సెల్లింగ్ కి జస్ట్ ఒక 5 సంవత్సరాలలోనే మీరు ఊహించండి ఎలా ఉంటుంది. వాళ్ళు ఎంత ఫ్రీగా దాన్ని వర్క్ చేస్తున్నారో, మిగతా అన్ని కూడా డైరెక్ట్ సెల్లింగ్ కూడా అలా చేసిన రోజున అసలు ఈ మార్కెట్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి వచ్చి
ఇప్పుడు ఆ మేడము ఏ విధంగా మోటివేషన్ చేస్తుందో చేయించుకునేటువంటి మేడం ప్లేస్ లో కాదు మీరు ఉండేది, చేసే మేడం ప్లేస్ లో ఉంటుంది. చేసే మేడం ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు అది మనం ఆ వర్క్ నేర్చుకోవడం వల్ల వచ్చింది. ఎడ్యుకేషన్ ని, మన ప్రోగ్రామ్స్ ని తక్కువ, అసలు ఇండస్ట్రీ అనే మీరు తక్కువ అంచనా వేయదు. ఈ జర్నీలో ఎన్నో సార్లు నాకు కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. మనకు ఫ్యూచర్ కనపడదు అలా అనిపిస్తుంది. కానీ మీ యొక్క రూబిన్ టచ్ చేసే వరకు ఇండస్ట్రీ వాళ్ళని గట్టిగా పట్టుకొని నేను రూబిన్ టచ్ చేసి నా స్కిల్ నిరూపించుకొని ఆ తర్వాత మాట్లాడతాను, ఆలోచిస్తాను అనుకోవాలి. ఈ ప్రయాణంలో అందుకని అందులో చూసిన 1000 days మధ్యలో ఎన్నో హర్డిల్స్ వస్తూ ఉంటాయి. అసలు మొదటి హర్డిల్ మన మనసుతోటే వస్తుంది. అబ్బా రోజు లేవాలన్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనం రైట్. సో థ్యాంక్ యూ. ఈ రోజు బిజినెస్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పండగ ఉంది కదా సార్ అంటే పండగ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, సెలవులు ఇంపార్టెంట్, చుట్టాలు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇందులో ఈ రెండిట్లో ఏది ఖర్చు, ఏది సంపాదన? వివాహిత ఖర్చు కాదు, సంపాదన. ఇక మిగతా మీరు ఎన్ని లిస్టులు చెప్పినా ఎన్ని ఖర్చులు, ఏదైనా ఖర్చు. మరి దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలి, దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి, దేనికి ఎక్కడ ప్రాణం పెట్టాలి? ఇక్కడ ఇది ఉంటేనే అక్కడ అది ఇంకా బాగుంటుంది. ఓకే రైట్. మళ్ళీ రేపు కూడా బిజినెస్ అవర్లో మన ఈ రోజు దాని యొక్క వాల్యూ, వెల్నెస్ యొక్క వాల్యూ అది మనం తెలుసుకున్నాం. రేపు టీమ్ మేనేజ్మెంట్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయాలు కూడా ఖచ్చితంగా చేయాల్సిన పనులు మనకు తెలుసు. ఓకే, కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ ట్రైనింగ్ కూడా డిజిటల్ ట్రైనింగ్. ఇప్పుడు ఆ మేడం వీడియోలు, లైట్లు అవన్నీ చాలా చెప్తుంది. ఓకే, వీడియో కెమెరాలు అవన్నీ మనకేం లేదు, ల్యాప్టాప్ ఒకటి ఉంటే చాలు. మీకు వాట్సాప్ ని, జూమ్ ని చక్కగా వాడడం వస్తే చాలు, సోషల్ మీడియాకి అదే వెళ్ళిపోతుంది. మనం ఇది ఒక్కటే ల్యాప్టాప్ ఒక్కటే. మీ దాంట్లో అందరికీ ఇన్కమ్ వాల్యూ తెలుస్తుందా అని అంటే కొంచెం వెయిట్ చేయండి. ఇన్కమ్ వాల్యూ తెలియడమే కాదు, ఓనర్ వాల్యూ కూడా తెలియాలి. అంటే నేను ఓనర్షిప్ అనేటువంటి అది తెలియాలి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంటేషన్ వాల్యూ నాకు తెలియాలి. నాకు తెలిస్తే అప్పుడు ప్రెజెంటేషన్ చక్కగా ఎవరు చేస్తున్నారో నేను అక్కడ ఒద్దికగా అక్కడ కూర్చుంటాను. ఇది మెయిన్. వివరించి చెప్పే వాళ్ళని మీ విజయానికి కారకులు. ఇక వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టద్దు. ఎవరైతే వివరించి చెప్తారో మీకు కొంచెం సేలింగ్, మీకు రిక్రూట్మెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చాలా చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. మనకు ఆ ఎక్స్పర్ట్ అయ్యేంత వరకు ఆ ఎక్స్పర్ట్ని వదిలిపెట్టద్దు. సరేనా? సరే, సార్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుందాం. జానీ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా చక్కటి పాయింట్స్ మనకు వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫస్ట్ పాయింట్ అంటే భావం ఇసుకోవటం భవిష్యత్తు. డే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే భవిష్యత్తు నుంచి రావాలి మొట్టమొదటిగా అనేది ఉంది. తర్వాత మన కంపెనీ ఎందుకు అసలు ఈ సక్సెస్గా అవుతుందంటే మూడు పాయింట్లు. ఎందుకంటే న్యూట్రాసిటికల్స్ యొక్క మేధో కష్టం మనకి ఇప్పుడు మనం పడాలి. మనం ఏం కష్టం పడాలంటే న్యూట్రాసిటికల్ గురించి తెలుసుకునేటువంటి కష్టం, వివరంగా వినడము, చెప్పడమే మేధో కష్టం. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్. మూడోది వచ్చేసి మెయిన్గా మన కంపెనీ సక్సెస్ కావడానికి గల కారణం బైనరీ ప్లాన్ 11 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని దాదాపు 100 మంది పైగా డైమండ్లను తయారు చేసినటువంటి కంపెనీ. ఎంత పవర్ఫుల్ ప్రొడక్ట్ తప్పనిసరిగా అది ఉండాల్సిందే. అది ప్రజలకు రీచ్ అవ్వాలంటే బైనరీలో ఉండాలి. బైనరీ వల్ల వీరాంజనేయులు గారు కంపెనీలకే ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే ఎక్కువ మందికి మ్యాచింగ్ తొందరగా జరుగుతుంది. రిటైలింగ్ ద్వారా ఇవ్వాలి, మళ్ళీ మ్యాచింగ్ ద్వారా మళ్ళీ టీమ్ బోనస్ ఇవ్వాలి. 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ డిస్ట్రిబ్యూటర్లకే ఇస్తుంది కాబట్టి కంపెనీకి సాధ్యం అవుతుంది ఈజీగానే. తర్వాత మెయిన్గా మొట్టమొదట డ్రీమ్ ఉండాలి మనకు.
ఒకటి డ్రీమ్ అనేది మనల్ని నడిపిస్తూ ఉంది. ప్రతి వాళ్ళకు కూడా ఏంటంటే ప్రతి ప్రయత్నం యొక్క వెళ్ళది విత్తనంతో సమానం అని ఒక పాయింట్ చెప్పారు. ఇక్కడ మనం ఏం ఇప్పుడు మీరు ఈ రోజు చేస్తాం? ప్రయత్నం చేశారు, విన్నారు, ఓపిక నోట్ చేసుకున్నారు, ఇంకా అది ఒక విత్తనం నాటేసినట్టే, ఒక చెట్టు అయిపోయింది, ఇంకా అది చెట్టుకు పెరుగుతూనే ఉంటది. ఎస్ ఎస్ అట్లా విత్తనం నాటే తర్వాత నెక్స్ట్ ఎంటర్ప్రినర్షిప్ మనకి ఇచ్చేది ఏంటంటే వ్యవస్థాపక నిర్మాత. ఇదేం ఆషామాషి ఏమి కాదు, ఇది సింగిల్గా చేసేది కాదు. ఇప్పుడు ఆ డిజిటల్ మహిళలు ఆ మేడం చెప్పింది, ఆమె ఎప్పటికి కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ కాలేదు, ఆమె ఎప్పుడూ ఏజెంట్గానే ఉంటుంది. మనం డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి మన వ్యవస్థాపక నిర్మాతలాగా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం. ఒకసారి ఒక వ్యక్తి కూడా షేరింగ్ ఏమి ఇచ్చారంటే, నేను ఈ ఫలానా కంపెనీలో ఒక 200 ప్రొడక్ట్లు అన్ని అమ్మాను. ఓకే, అంటే అన్నిసార్లు అడిగినట్టేగా అంతమందికి, ఎస్ సార్, అంతమందికి నేను అడిగి సేల్ చేసి పెట్టాను. కానీ ఇదే 200 ప్రొడక్ట్లు ఇందులో చేసి ఉంటే నాకు ఎంత నెట్వర్క్ ఉండేది, ఎన్ని లాగిన్స్ వచ్చేవి. కనీసం ఏ బిజినెస్ మ్యాన్ అయినా 100 ప్రొడక్ట్లు అమ్మకపోతే బిజినెస్ మ్యాన్ ఎట్లయితుంది? ఎస్ సార్, కనీసం 100 మంది కస్టమర్లు. మెయిన్గా మన ప్రోడక్ట్స్ ఉపయోగపడే ఈ సిటిఆర్ఐని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఇది మనం అందరం కూడా చక్కగా నోట్ చేసుకోవాలి. మన ప్రోడక్ట్స్ వచ్చి క్లీనింగ్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే బాడీకి అసలు క్లీనింగ్ లేదు, ఫైబర్ అందకపోవడం వలన క్లీనింగే అందట్లేదు, క్లీనింగ్ జరగట్లేదు కాబట్టి ఫస్ట్ క్లీనింగ్ జరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్. ఎస్ సార్. తర్వాత ట్రీట్మెంట్కు ఉపయోగపడతాయి, ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడతాయి. తర్వాత రీజనరేట్ చేస్తుంది. ఒకవేళ మీ బాడీలో కనుక కొంచెం ఆ శక్తి ఉన్నట్టయితే రీజనరేట్ పునర్జీవనం చేయడానికి కూడా మన ప్రోడక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఇమ్యూనిటీని అందిస్తాయి. ఈ 4 పాయింట్స్ మనకు ఈ వెల్నెస్ రంగంలో మన ప్రోడక్ట్స్కి ఎస్పెషల్లీ స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ మన ఆయుర్వేద ప్రిన్సిపల్స్ను మోడర్న్ సైన్స్తో వ్యాలిడేట్ చేయడం అనేది మన ప్లస్ పాయింట్. సో ఆయుర్వేద బేసిస్, ఆయుర్వేదం అనేది చాలా గొప్పది, కానీ ఈ మోడర్న్ సైన్స్తో వ్యాలిడేట్ చేసి క్లినికల్ ట్రయల్ చేసి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మెయిన్గా కావాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే చక్కటి పాయింట్ సార్. సూదులతోటి, మందులతోటి, సర్జరీలతోటి ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనం దాన్ని. ఏమి నేను చెప్తున్నాను కదా, 25 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది హాస్పిటల్, నో టాబ్లెట్స్ అసలు. అలాంటి అంటే నాకు V1 లైఫ్ లోకి వచ్చి 7 years. అంతకు ముందు నుంచే 25 ఏళ్ల నుంచి కూడా నేను నో ఈ యొక్క డాక్టర్స్. అది నా అనుభవంతో ఆ శరీరంతో, ఆ బాడీ అబ్జర్వర్ గా చెప్తున్నాను. కాఫీ అనేది కంపల్సరీ, పల్స్ అనేది కంపల్సరీ. బట్ ఏజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ని తట్టుకోవాలి. అంటే ఈ యొక్క ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మనం కంట్రోల్ గా, క్లీనింగ్ గా ఉండాలి అంటే కంపల్సరీ కాఫీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది. ఇది ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి. ఎవరైనా రాలేకపోయారు కానీ నా పార్ట్నర్కి ఇది ఇంపార్టెంట్ అనుకుంటే దగ్గరుండి చూపించండి ఈ వీడియోని. వాళ్ళు సూర్య సార్ వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ అవి కూడా మీకు. సార్ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. ఇందులో మనము ఒకటి సార్ చెప్పిన ఇంకో కొన్ని విషయాలు నేను చెప్తాను సార్. మనం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మన ఇండస్ట్రీ ద్వారానే నాకు ఆ పాయింట్ తెలిసింది సార్. అయితే ఔషధాలు ఆహారంగా కాకుండా ఆహారమే ఔషధంగా అనేది మన యొక్క ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు అట్లా యూజ్ అవుతున్నాయి సార్. ఎస్, ఈ పాయింట్ కూడా రాసుకో సూర్య. నీకు ఎక్కడైనా సరే సెలబ్రేషన్స్ లో చెప్పడానికి మీకు ఉపయోగపడుతుంది. ఆహారంలో ఔషధం గుణాలు ఉన్నాయి, మనం వేయించి వార్చి చంపేస్తున్నాం. ఓకే, ఆహారంలో ఔషధ గుణాలు పోకుండా ఉండాలి. పోషకాలే కాకుండా ఔషధ గుణం కూడా ఉండాలి. మనం ఏదైతే ఔషధాలు తీసుకుంటున్నామో అవి ఆహార రూపంలో ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇండస్ట్రీ మొత్తం దీనికి అర్థం పడుతుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక వీడియోలో మీరు దాంట్లో తను 15 lakhs బిజినెస్ చేస్తే, సర్వీస్ చేస్తే తను తీసుకున్న 20,000. అయితే దాన్ని బట్టి మన ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మనం జస్ట్ 1 lakh
20,000లోనే మనం ఆ అమౌంట్ తీసుకోవడం ఎర్న్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఆ బిజినెస్ ఇప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ చేసి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మనం కూడా అంతకంటే ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళు ఎర్న్ చేయొచ్చు అనేది మనకి ఈడ అంతే ఆడుతూ వీడియో పాడుతూ మన వాళ్ళకి 50,000 లక్ష ఎస్ వచ్చేస్తున్నాయి. అంత రిస్క్ అంత ప్రెజర్ కూడా ఏం లేదు. ఎస్ టీమ్ బోనస్ ని తీసుకుంటాం. సో మనం కూడా ఎంత సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫలానా 250 సార్కి 20,000 వచ్చేసినాయి, 25,000 వచ్చినాయి. దాన్ని కూడా ఇప్పుడు తను ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ తీసుకుంటుందో అది కూడా సక్సెస్ కదా 250. ఎస్ ఒకప్పుడు మనం మీరు ఒక వర్డ్ ఫస్ట్ లో చెప్పారు సార్, కాయ కష్టం అనేది ఒకప్పుడు అది ఉండేది. ఇప్పుడు డిజిటల్ గా అది అసలు బ్రెయిన్ కి సంబంధించిన కష్టమే తప్పితే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర సినీ ఇండస్ట్రీ కూడా అట్లా అయిపోతుంది కదా, మొత్తం ఏదో కష్టం. ఏదో కష్టమే. అప్పుడు ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే దానికి కంపల్సరీ కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు, డిజిటల్ గా దాన్ని మనము బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని సెట్ చేయాలి. గ్రాఫిక్స్ లో దాన్ని సెట్ చేసి ఎస్ సో అందుకని మనము ఈ డిజిటల్ గా కూర్చోవడం, నేర్చుకోవడం, చెప్పడం, ఇది ప్రాక్టీస్ ఉండాలి మనకి. ఎస్ కొంతమంది ఫిజికల్ ప్రోగ్రామ్ ఉంటేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని రాసుకోవడం అలవాటు అయిపోయింది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా వర్క్ చేస్తూ కూడా వినొచ్చు. నేను ఎందుకు ఈ విధంగా ఆలోచించకూడదు అనుకోవాలి. ఎస్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మన పని మనమే చేసుకుంటూ ఉండాలి, నోట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. కమాలి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ మన ఇండస్ట్రీ వాకు అల్లోపతికి ఉన్న డిఫరెన్సెస్ చెప్తాను సార్. ఇంకా రోజు రోజుకి మనం స్టడీ చేస్తుంటే కొత్త కోణంలో అర్థమవుతుంటది మనకి కదా. అల్లోపతి మెడిసిన్ వచ్చేసి ఏ ఏ అవయవానికి జబ్బు వచ్చి ఆ అవయవానికి ఒక్కొక్క చొప్పు టాబ్లెట్ చొప్పున ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటే అన్ని రకాల టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది సార్. అలా తీసుకున్నప్పుడు ఆ టాబ్లెట్స్ యొక్క కెమికల్ అంతా మన లివర్ ను కానీ ఇక్కడ కిడ్నీని కానీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సార్. కానీ మన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ లో ఒక దానికి సంబంధించి మనం తీసుకుంటే మొత్తం బాడీని అంతా క్లింజింగ్ చేసి 4 రకాల ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది సార్. కాంప్లిమెంటరీ ఉంది, హోలిస్టిక్ ఉంది. హోలిస్టిక్ ఉంది, బట్ ప్రివెన్షన్ కూడా ఉంది సార్. అంటే ఒక జబ్బు వస్తుంది అని భయం ఉన్నప్పుడు మనం ముందు చూపుగా తీసుకోవడం వల్ల అది రాకుండానే క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కొంచెం మీరు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే నేను కాఫీ తీసుకుంటున్నాను అంటే అప్పటిదాకా కళ్ళు కొంచెం బ్లర్ అయిపోయి పాడయ్యేటువంటి ప్రారంభంలో ఉంది కళ్ళు లేదా కిడ్నీలు. అది పోతుందా? ప్రివెంటింగ్ గా దాన్ని చేస్తుందా? పోతుంది సార్, కంపల్సరీ పోతుంది సార్. అలాగే ప్రీ డయాబెటిక్ వచ్చింది అని జనాలకు తెలియాలంటే తను పండ్లు పుచ్చిపోతున్నాయి, బ్లెల్లీర్ విజన్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ముందు చూపుగా నాకు ఈ షుగర్ వస్తుంది అని సిమ్టమ్స్ బట్టి తీసుకుంటే కూడా ప్రివెన్షన్ గా అది రాకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంది సార్. అసలు షుగర్ ఉంటే పళ్ళు కూడా పగిలిపోతాయంటగా? అవును సార్, మెయిన్ రీజన్ అదే సార్. ప్రతి ఒక్కరికి ఈ అవగాహన లేక నాకు పళ్ళు పుచ్చిపోతున్నాయి అనుకుంటున్నారు, కానీ ప్రీ డయాబెటిక్ లో ఉంటున్నాం అనేది వాళ్ళకి తెలియదు సార్. బట్ మనం అవగాహన కల్పించడం వల్ల వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వచ్చు సార్. అంతే, మన పని అదేగా, చెప్పుకోవడమే కదా మన పని. అలాగే వాళ్ళు ఒకవేళ దీర్ఘకాలికంగా ఏదైనా టాబ్లెట్స్ తీసుకుంటుంటే మన ప్రొడక్ట్ దానికి అనుకూలంగా డిజైన్ చేయబడిందని వాళ్ళకి అవగాహన కలిగించి మన ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ టాబ్లెట్ కూడా తగ్గిపోయి టాబ్లెట్ లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్. మీకు ఇంత చక్కటి అవగాహన, మీరు డిజిటల్ గా చక్కగా టీమ్ కి సర్వీస్ ఇచ్చుకోండి. చాలా మంచి కమ్యూనిటీ బాగా పెరుగుతుంది, అంటే టీమ్స్ బాగా పెరుగుతాయి. ఓకే. సో ఒకవేళ మనం ఏదైనా సరే ముందు జాగ్రత్తగా తీసుకుంటుంటే, ప్రారంభంలో నాకు ఉంది షుగర్, నేను తీసుకుంటుంటే ఇంకా మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ప్రారంభంలో ఉంటే వాటి తీసేస్తాం, క్లియర్ చేసేస్తుంది, రీజనరేట్ చేసేస్తాం. ఓకే ఓకే. పల్స్ వేరే ప్రాబ్లం, గ్యాస్ సమస్యతోటి పల్స్ తీసుకున్నారు, ప్లస్ వాళ్ళకి బ్లడ్ కూడా తక్కువ ఉంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అంటే ఒకే దెబ్బకి 2 బిట్లు అన్న టైప్ లో అయిపోద్ది, అంతేనా? అవును సార్, అవును సార్. ఓకే, గుడ్. ఇంకా ఈ బిజినెస్ గురించి అట్లా అది కూడా చెప్పండి. అంటే బిజినెస్ కోణంలో కూడా ప్రోడక్ట్లు బాగున్నాయి, బానే ఉంది. బిజినెస్ కోణంలో సార్ మనం
ప్రజల్లో ఎంత అవగాహన కలిగించుకుంటూ పోతే వాళ్ళు అంత మనకు దగ్గర కావడం కానీ ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది సార్. జరుగుతుంది. మనం ఒక అర్ధ గంట సేపు వాళ్ళకు ఏ కోణంలో చెప్పాలో, ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి సార్. దీంట్లో నీ వల్ల నేను నేర్చుకునేది ఏంటంటే, వినలేని వానికి మనం ఎన్ని స్లైడ్ చూపించి గంటల సేపు చెప్పినా వాడు విసిగించుకుంటాడు తప్ప వాడు ప్రొడక్ట్ కొనాడు. అంతే. కానీ నా అవగాహన నేనేం చేస్తానంటే, అవతల వ్యక్తి ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నాడు, ఎంతసేపు చెప్పాలి, ఏదోతోడికి మనం ఎంత డెప్త్ చెప్పినా వింటాడు, వినన్నోడికి వానికి 4 ముక్కల్లోనే చెప్పాలి. అంతే. ఇలా వల్ల ఖచ్చితంగా మనం గెయిన్ అవుతున్నాం సార్. ఇది అంతే. నా అనుభవంగా నేను నేర్చుకునేది సార్. నా చేతిలో పీపీటీ ఉంది ఎందుకు కదా అని చెప్పి మొత్తం interest- 50 స్లైడ్స్ చెప్పొద్దు. అనవసరం సార్, వాడికి చెప్పి కూడా వేస్ట్. ఆ గోడ కొట్టిన అవన్నీ సున్నంలాగా చదివి పోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొంచెం దాన్ని బట్టి. అక్కడ ఎవరికి ఎంత అవసరమో అంత చెప్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నా విషయాల్లో అయింది కూడా సార్. ఇంకొకటి ఇది కూడా చూడండి, కస్టమర్ క్రియేషన్ దగ్గర మీరు చెప్పారు, నేను టీమ్ లీడర్షిప్ దగ్గర కూడా మీకు పార్ట్నర్ క్రియేషన్ దగ్గర కూడా చెప్తున్నాను. ఎంత వాళ్ళ శ్రద్ధను బట్టే మాకు టైం ఇస్తారు. వాళ్ళు టైం ఇచ్చిన దాన్ని బట్టి, వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి చెప్పాలి ఎప్పుడైనా. నేనేం చేసేవాడిని, ఇక డైరెక్ట్ డైమండ్ సీలింగ్ ఈ రెండే వచ్చేవి నా. అవతల వ్యక్తిని కూర్చోబెట్టి, నీకు తెలుసా డైమండ్ ఉంది ఇందులో సీలింగ్, ఆ వ్యక్తి అసలు టైం ఇవ్వగలుగుతాడా, వెల్నెస్ గురించి క్లారిటీ ఉందా, ఇవన్నీ లేకుండా జస్ట్ ఇంట్రెస్ట్ చూపించినారు అనే ఆనందంతో మొత్తం చెప్పేస్తాం మనం. మొత్తం 10th వరకు అక్షరాభ్యాసం మొత్తం ఒకేసారి అయిపోతుంది. ఆలే అక్షరాభ్యాసాల్లో ఆలే చెప్పాలి. ఓకే, ఇది కూడా మనం నేర్చుకోవాలి. వాళ్ళ శ్రద్ధను బట్టి కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్ళాలి. 500 అయ్యారు అని అంటే అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ఫస్ట్ వచ్చిన వ్యక్తి నేను బిజినెస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేపిస్తారో చెప్పండి. నేను ఈరోజు చెప్పిన ముఖ్య అంశం. సార్ బిజినెస్ అనేది ఫస్ట్ వాళ్ళకు కస్టమర్ గా తీసుకుంటాం సార్. నేను వచ్చాను నాకు బిజినెస్ చేయాలని ఉంది, కస్టమర్ గా నాకు ప్రొడక్ట్లు నచ్చినాయి, చలో నన్ను ఏం చేయమంటారు అని నేను అడిగాను. అప్పుడు నాకేం చెప్తారు? అప్పుడు మన ఐడి ప్రాసెస్ గురించి చెప్తాం సార్. వాళ్ళకి ఐడి ప్రాసెస్ చెప్పి, అవును, ఐడి ప్రాసెస్ చెప్పి వాళ్ళకు ఇన్కమ్ వచ్చే విధంగా మోటివేషన్ చేస్తాం సార్. అప్పుడు వాళ్ళు దాన్ని నచ్చి మూవ్మెంట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ తరపున నేమ్ లిస్ట్ రాపిచ్చి, ఆ నేమ్ లిస్ట్ లో ఎవరైతే దగ్గర వ్యక్తులు ఉంటారో, వాళ్ళు చెప్తేనే కొనగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి మనం మోటివేషన్ చేసి ఈ ప్రొడక్ట్స్ సేల్ చేయడం, వాళ్ళకు ఇప్పించడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది సార్. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఒక సజెషన్ ఇస్తాను. ఆ సజెషన్ ఫస్ట్ ఆ మాట అనండి. ఓకే సార్, బిజినెస్ ని మీరు చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటి, నేను మీకు సంబంధించిన దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఓకే, ఇద్దరు పేర్లు రాయాలి. దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు. అందులో మళ్ళీ ఇద్దరిని చూడాలి. ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు, హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇట్లా చూసుకుంటూ ఫస్ట్ 40 ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. ఓకే, ఈ 40 మెంబర్స్ కి చెప్పే ప్రెజెంటేషన్ ని మీరు వినడమే ఫస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇదే అక్షరాభ్యాసం. మీరు నాకు నేమ్స్ ఇచ్చి నెంబర్లు ఇచ్చి మీరు వెళ్ళిపోతే బిజినెస్ కాదు. ఓకే, నేను వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు వినాలి. అది మీ ఓన్ బిజినెస్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ చెప్పండి. ఇదే మాట చెప్పండి, పళ్ళు పోకుండా. ఓకే, ఇట్లా మీరు చేసిన 20 ప్రెజెంటేషన్లు వీరంజనేయులు గారు విన్నారా? విన్నాడు సార్. ప్రతి ప్రెజెంటేషన్ నా పక్కనే ఉంటాడు సార్. అది అప్పుడు ఆయన డెవలప్ అవుతాడు. వివో ప్రొడక్ట్స్ గురించి అర్థమవుతాయి. హరిప్రసాద్ ఒక రకమైన ప్రెజెంటేషన్ సార్. ఎవరి తరపున ప్రాస్పెక్ట్ ఉంటాడో వాళ్ళు లేకుండా నేను ప్రెజెంటేషన్ చేయను సార్. మీరు ఎట్లా చేయాలని కాదు. ఇప్పుడు మీ పరీక్ష అగ్ని పరీక్ష చేయట్లేదు. నేను రాముణ్ణి కాదు, మీరు చేతి కాదు, దూకమనట్లేదు. ఓకే, మీకు ఒక టిప్ ఇస్తున్నాను. టిప్. ఓకే, ఇప్పుడు మీరు రాకముందు ఈ విషయం చెప్పాను, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత చెప్తున్నా. ఓకే, మీరు రాకముందు నేను చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే బిజినెస్ చేద్దామని వస్తే ఫస్ట్ మొదటి 20 లేదా 40 ప్రెజెంటేషన్లు వినమని చెప్పాలి. అదే వాళ్ళ బిజినెస్. ఓకే, ఇది చేయాల్సినటువంటి పని. అందరూ కూడా, వీరంజనేయులు గారు, మీకైనా, గణేష్ గారు, ఎవరైనా సరే నీలాగా నేను కూడా 215 అవుతానంటే అవుతురు కానీ, 250 అవుతురు కానీ, 500 కూడా అవుతుంది. కానీ ఫస్ట్ మీరు నేను చేసేటువంటి, మా సార్ లేకపోతే మా మేడం చేసేటువంటి 20 ప్రెజెంటేషన్ వినండి. అంటే 20 మందికి చెప్పేటప్పుడు 20 కోణాల్లో తనకి మన బిజినెస్ గురించి అర్థమవుతుంది.
మన ప్రోడక్ట్ల గురించి అర్థమవుతాయి. ఓకేనా? ఇది ఫస్ట్ చేయాల్సినటువంటి పని. ఇది చేయండి. ఓకే. తను ఆ ఇప్పుడు సార్ అన్నది, సార్ నేను ఖచ్చితంగా ఎవరైతే చెప్పిస్తున్నారో వాళ్ళను పక్కన పెట్టుకుంటాను అన్నారు. ఇది నేను బిజినెస్ మ్యాన్, ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి, నేను 500 అవ్వాలి, 1000 అవ్వాలన్న కోసం నేను చెప్తున్నాను. చెప్పించండి, చిన్న చిన్న రిటైల్ చేసుకోవాలి అన్న వాళ్ళు వాళ్ళని వదిలేయండి. నేను మీలాగా రూబీ అవ్వాలి అని అనుకున్న వ్యక్తికి చెప్తున్నాను. సో ఫస్ట్ ప్రెజెంటేషన్ వినమని చెప్పండి, ఆటోమేటిక్ గా వాళ్ళు స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ డైమండ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్లైడ్స్ బాగున్నాయి సార్, మంచిగా కంపెనీ గురించి చాలా వండర్ఫుల్ స్లైడ్స్. ఈరోజు ఇవి ఏంది, మన ప్రొడక్ట్స్ గురించి, మన కంపెనీ గురించి, ఎలాంటి కంపెనీలో ఉన్నాం, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, ఇవన్నీ మనం స్పష్టంగా ఈరోజు తెలుసుకున్నాం సార్. వాటి అంటే వాటి యొక్క ఆ స్లైడ్స్ అంత మంచిగా ఉన్నాయి సార్, అసలు మామూలుగా కాకుండా కొద్దిగా వెల్నెస్ గురించి, wellness దట్ ఈస్ రియల్ బిజినెస్ మీట్ అన్నమాట. వెల్నెస్ గురించి మాట్లాడడం, ఇవి మీ వెల్నెస్ ప్రొడక్ట్లు. అదే సార్, కంపెనీ ఏంది, ఒక 1000 మంది డైమండ్స్ తయారు చేయాలని ఏ ఉద్దేశంతో ఉంది, బిజినెస్ ద్వారా ఏ ఉద్దేశంతో ఉంది, బిజినెస్ ద్వారా ఏ ఉద్దేశంతో ఉన్నటువంటి స్లైడ్స్ నాకు చాలా నచ్చినాయి సార్. వండర్ఫుల్ గా స్లైడ్స్ అయితే చూస్తుంటే అంత బాగా అనిపించినాయి. స్లైడ్స్ బాగున్నాయి. వండర్ఫుల్ బిజినెస్ లో మనం ఉన్నాం సార్. ఆ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది కూడా మనం 21st బిజినెస్ లో మనం ఉన్నాం. ఇది అందరికి అవసరం, ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా అనే థీమ్ అయితే మనకు మంచి స్పష్టంగా అర్థమైంది సార్. సో ఎవరికైనా కానీ ఆ యొక్క స్లైడ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు మన యొక్క వెల్నెస్ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోండి. ఓకే, ఆ కెపాసిటీ ఎంత ఉంది, నీడ్ ఎంత ఉంది సమాజంలో. ఓకే, మీరు 2 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఓనర్షిప్. ఇది దాంట్లో మొత్తం సారాంశం అదే. విబిఎం అంటే ఏంటి సార్? విబిఎం అంటే బిజినెస్ ఓనర్స్ మీటే కదా. ఓనర్స్ మీట్. ఓనర్స్ తెలుసుకోవాల్సిన దాంట్లో ప్రొడక్ట్ల గురించి, హెల్త్ గురించి స్లైడ్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? మొత్తం బిజినెస్ ఇదే నాయన, వెల్నెసే బిజినెస్. అందరికీ వెల్నెస్ కాన్షియస్ ఉన్నటువంటి ప్రజల్ని తయారు చేయాలి. అంటే ఈ 4 కాన్షియస్లు ఏమేంటివి? ఇవి క్లెన్జింగ్ చేసేవి, చికిత్స చేసే ఔషధాలు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఏవి ఒక దాని కోసం తీసుకుంటే ఇంకో మిగతాది చాలా చక్కగా వివరించి చెప్పారు. అదే మెయిన్ అలోపతికి. అలోపతి చేసేదానికి దీనికి. సో ట్రీట్మెంట్ చేస్తుంది, ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తుంది. తర్వాత రెజ్యునేట్ చేస్తుంది, ఏదైనా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే వెంటనే దాన్ని రీజనరేట్ చేస్తుంది. 4వది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది మనం చెప్పుకుంటే టీమ్స్ నిలబడతాయి. ఎందుకంటే దాని ద్వారానే కదా నిలబడేది. పిల్లలు మళ్ళీ అడ్మిషన్ వేసి మళ్ళీ రావాలని అంటే టీచింగ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఈ బిజినెస్ గురించి ఇంకేమైనా చెప్తారా? బిజినెస్ సార్, ఇందాక సార్ చెప్పారు కదా, బైనరీ అనేది మనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్, మనకి ఇచ్చే గిఫ్ట్. ఆ వీడియో చూస్తే ఏమనిపించింది మీకు? డిజిటల్ మహిళ వాళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, నిజంగా వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉన్నాయి సార్ అసలు మహిళల్లో. అది చూస్తుంటే మహిళల్లో అసలు మేము కూడా చేయగలము అని చెప్పేటువంటి చూసినట్టు ఎవరైతే మహిళలు చూస్తారో మనకు గుర్తింపు అంటూ ఉండాలి, మనం కూడా చేయగలం అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది సార్ కంపల్సరీ. సో మన ప్రోగ్రామ్స్, మన కంపెనీ ఉపాధిస్తూ మన ప్రోగ్రామ్స్ సేమ్ అదే ట్రైనింగ్ ఇస్తుంది, రైట్? అంతేనా? గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మళ్ళీ చాలా వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు మీరు చెప్పినటువంటి అంటే ఆ యొక్క విశ్లేషణ చాలా చాలా బాగుంది సార్. మేము చూసే కోణం వేరు, మీరు చెప్తున్నప్పుడు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది.
ఎస్ ఎస్ ఈరోజు విబిఎం అనేది తీసుకొని చెప్పడం కూడా ఎస్ రియల్ గా అంటే వివో బిజినెస్ ఓనర్ అని చెప్పన్న దానికి చక్కటి చెప్పారు సార్ విషయాలు. ఇప్పుడు ఓనర్ అనే ప్రధానం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే ఇంకా ఆధారపడదు ఇంకొక మీద మనం. ప్రతి ఇంటికి కూడా మన పర్సెప్షన్ అనేటువంటిది, దీన్ని అర్థం చేసుకునే కోణం. నిజంగా ఇక్కడనే అన్సార్ సార్ కూర్చొని ఉంటే ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, తన ప్రొడక్ట్స్ ఎలా చూస్తాడు, ఉపాధిని ఇవ్వడాన్ని ఎలా చూస్తాడు, వాళ్ళకి ఏ స్కిల్స్ కోరుకుంటాడు అని ఇది అంతా మనం గనక ఒక్కసారి ఇమాజిన్ చేయగలిగితే, గెస్ చేయగలిగితే మన పర్సెప్షన్ పర్ఫెక్ట్ అయిపోతుంది. అంటే చూసే కోణం, అర్థం చేసుకునే కోణం పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎస్ సార్. అక్కడికి పక్కకు పోము అన్నమాట. మన ఓనర్షిప్ తీసుకోవడం కూడా మన స్కిల్స్ డెవలప్మెంట్ కోసమే అసలు. అది అంతే కదా. తీసుకుంటేనే మన స్కిల్స్ డెవలప్మెంట్, లేకపోతే అట్లనే ఆధారంగా ఉంటాం. అది అది ఇప్పుడు నాది కాదు పై వాడదాన్ని అనుకునేది. అదే ఇప్పుడు ఆ మేడం ఓనర్షిప్ తీసుకోకపోతే అంత సర్వీస్ ఎట్లా ఇస్తుందండి? 15 లక్షలు ఎలా క్రియేట్ చేస్తుంది కదా. అవును సార్. తీసుకొని క్రియేట్ చేసుకుంది. సో మనకు అంత అవసరం లేదు, అన్ని లక్షలు కూడా అవసరం లేదు కదా. అవును సార్. తన 40 products, తన 40 ఎస్ అంతే. నా బోత్ సైడ్స్ లో బిజినెస్ చేసుకోవాలి అన్న వాళ్ళ ఇద్దరి 40 ప్రొడక్ట్స్. కాకపోతే మన వాళ్ళు అన్ని చేయరు. జస్ట్ ఒక 20 స్టార్ వరకు ప్రెజెంటేషన్ చేస్తారు, 250 వరకు చేస్తారు. అంటే ర్యాంక్ బేస్డ్ గా నడుస్తుంది అంతే, రెవెన్యూ బేస్డ్ గా నడవదు. ఎస్ సార్ అంతే. రెవెన్యూ అంటే వీక్లీ ఇన్కమ్, ర్యాంక్ బేస్డ్ గా నడుస్తుంది. ఆ ర్యాంక్ అయిపోయేంత వరకు చేయించడము. అయితే ఇంకా నా బాధ్యత అయిపోయింది కదా సార్, అయిపోయిందంటే సర్టిఫికేట్ వచ్చేసింది, ఓకే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతుంది అంతే. అసలు ఏ పని మీద వచ్చారు, ఏ పని మీద వెళ్తున్నారు అర్థం కాదు. ర్యాంక్ బేస్ కావాలి సార్, ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ బేస్ వస్తే అంతే, వాళ్ళు నేర్చుకుంటారు అప్పుడు రెడీగా వస్తారు. అది ర్యాంక్ అయితే ఒక పని అయిపోతుంది అక్కడికి. అన్నట్టుగా బిజినెస్ కోసం వచ్చే వాళ్ళకి అది చాలా మంచి అసలు మళ్ళీ మగ్నం పడిపోయింది సార్. అది ఆ 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్ అయిపోయేంత వరకు అట్లా పక్కన కూర్చో, ఆ తర్వాత రెడీ అవుతారు వాళ్ళు. కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా రెడీ తన అవుతారు. స్టార్ గురించి గొడవ లేదు, 250 గురించి గొడవ లేదు, ఏది లేదు. ఏం లేదు. మీరు ఓకే. 20 ప్రెజెంటేషన్ ఇప్పించి లేదా 40 మీ ఓపిక. అంతే 40 మెంబర్స్ ఉండరా సార్ ఫ్రెష్ నేమ్ లిస్ట్ లో? ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. ఓనర్ కూడా సార్ సొంత ఇంటిని ఎట్లా తొందరగా కంప్లీట్ చేసుకొని రెంట్లు తీసుకోవాలనుకో, అట్లా ఆ మైండ్ సెట్ ఉండదు. నేను తొందరగా నా యొక్క రెడీ అవ్వాలి, ఇక్కడ టీం ఇప్పుడు నిర్మించుకోవాలి. సొంత ఇల్లు అంటే ఒకటే సార్, 500 కొత్త వ్యక్తి 500 అంతే. 500కే మలేషియా ఇస్తుందంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు 500కి కంపెనీ. ఎస్ అవును సార్. ఒక 12 ప్రొడక్ట్లకి ఒక ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో 500కి మలేషియా ఇవ్వడం, ఇప్పుడు అప్డేట్ 500కి ఈ యొక్క ప్రొడక్ట్ అదే మలేషియా అంత ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు సొంత ఇల్లు కట్టుకున్నట్టే 500 అయ్యారంటే. సొంత ఇల్లు అంటే రెంట్ వచ్చేది, అది 3000 వస్తుందా 30,000 వస్తుందా అనేది మనం కట్టుకునేటువంటి రెంట్లు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు దీన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది బిజినెస్. అంతే. మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే నేను వివరించి చెప్పే వాళ్ళకి విజయం సాధ్యం అని చెప్పాను ఇప్పుడు ఇందాక అన్నమాట. అంతే. అదే ఇక్కడ స్కిల్ ఒక్కడే సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పగలగడం, ఇక్కడ తయారైతే సరిపోతుంది సార్. ఈ స్కిల్ సరిపోతుంది. పెట్టుబడితో ఏం అంతా రెడీగా ఉంది, కంపెనీ రెడీ చేసి పెట్టింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, ఇంకా అన్ని రెడీ చేసి పెట్టింది కంపెనీ. అంతా అల్లు అర్జున్కి అల్లు అరవింద్ సెట్ చేసినట్టు చేసిరు మొత్తం. చేసేసింది సార్. మనం వచ్చి మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే అంతే. అంతే సార్. రియల్ సార్ బయట కూడా సార్ ఇప్పుడు మనకు మామూలుగా ట్రెడిషనల్ అంటే మామూలు బిజినెస్ లో ఎక్కడ కూడా అమ్ముకునే అవకాశం మనకు లేదు. కొనుక్కోవడమే మనం ఎప్పటికి ఖర్చు పెట్టుకోవడమే ఉంటుంది మన పని. కొంతమందికి షాపులు పెట్టుకుని అమ్ముకునే అవకాశం ఇచ్చింది ట్రెడిషనల్ లో, కానీ మారిపోయింది అసలు. ఇప్పటికి అప్డేట్ అయిపోతుంది అంతా. యూట్యూబ్ లో సంపాదించుకునే అవకాశం ఇచ్చింది మనకు అది. కానీ ఇండస్ట్రీగా సంపాదించుకునే వాళ్ళకు అవకాశం ఇచ్చింది సార్. మనం యూట్యూబ్ అవును, మన రిక్వెస్ట్ వల్ల షేరింగ్ చేసే వాళ్ళకి సంపాదన లేదు అక్కడ లేదు. అవును, ఇక్కడ షేరింగ్ చేసే వాళ్ళకి కూడా సంపాదించుకోవచ్చు, సంపాదించుకునే అవకాశం ఇవ్వచ్చు సార్. అదే
దానికి 2 కమ్యూనిటీలు చెప్పారు సార్. కస్టమర్ కమ్యూనిటీ ఒకటి పార్ట్నర్స్. 2 కమ్యూనిటీలు తయారు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. మనకి ఎవరు ఇది సార్ ఇప్పుడు రియల్ సార్. ఇద్దరు కస్టమర్లు కరెక్ట్ గా కనెక్ట్ అయిన ఇద్దరు కస్టమర్లు ఉంటే చాలు. అందుకే ఎవ్రీ వీక్ సిల్వర్ స్టార్ అవ్వడానికి ట్రై చేయండి అని అందుకే అంటాను. ఎస్ అంతే సార్. మేబీ వాళ్ళు ఆ ఇద్దరు కస్టమర్లే వీళ్ళకు సెట్ అయిపోయవచ్చు. సరేనా? ఎస్ సార్. ఇంకోటి సార్, చెప్పండి. ఒక 2 పాయింట్స్ సార్, ఏం కాదు. చాలా ఇంపార్టెంట్. మనకు బైనరీలో సక్సెస్ చూపించినటువంటి ఏకైక కంపెనీ సార్. ఇది చాలా గ్రేట్ సార్ ఈ విషయం మాత్రం. ఎట్లా సార్? స్వయం ప్రతిపత్తితో వచ్చినటువంటి కంపెనీ, గర్వంగా చెప్పుకునే విధంగా మనం లీగల్ గా చట్టబద్ధంగా ఉన్నది, మోరల్ గా నీతిబద్ధంగా ఉన్నది, ఎథికల్ గా ధర్మబద్ధంగా ఉన్నది. సార్ ఎలాంటి నాకు మోసం లేదు. నేను వచ్చిన స్టార్టింగ్ లో నేను 500 కూడా అయ్యానో లేదో ఒక వ్యక్తి నాకు చెప్పారు. అతనికి కొంచెం పెద్ద ర్యాంకే వచ్చింది. ఉమ్, ఆ, కానీ తను ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ టీంని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. మన టీం కాదు, వేరే. కానీ తను రిటైల్ చేసుకుంటున్నారు. ఓకే, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వచ్చింది, రిటైల్ చేసుకుంటున్నారు, కానీ టీంని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. కానీ తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు మాత్రం మామూలుగా ఉపయోగపడుతుంది. అసలు మన యొక్క ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ అవ్వలేదు, అది తెలుసుకోవాలి. మనది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అఫీషియలా నేను అడిగితే అసలుకి ఇండస్ట్రీ ఒక్కటి మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, మిగతా అన్ని జస్ట్ మార్కెటింగ్ కంపెనీలే, నెట్వర్క్ కాదు అని తను చెప్పిన ఇన్ఫర్మేషన్ అసలు నన్ను చాలా ఆలోచింపజేసింది. ఓకే, అట్లా టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెంచడానికి కారణమే. ఈ రోజు కూడా అదే సత్యమే. ఫస్ట్ వ్యాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో కేరళ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద, ఆ నేమ్ మీద, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఎంటిటీ మీద ట్యాక్స్ కట్టిన కంపెనీ ఇండస్ట్రీ. అందుకనే మనకి ఫస్ట్ కంపెనీ రికగ్నైజ్డ్. అరే ఇదేంటి, ఎప్పటి నుంచో కంపెనీలు ఉన్నాయి కదా అని నేను అడిగి మళ్ళీ తెలుసుకుంటే ఇదనమాట అసలు సంగతి. సార్ మళ్ళీ ఇప్పుడు నేను యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా నీకు వ్యాట్ ఉంది కదా, వీ ట్యాక్స్ అనేది, ఆ Yes, ట్యాక్స్ అవును పే సార్. చేస్తున్నాను అని అంటే నా దగ్గర నుంచి డబ్బులు యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి తీసుకున్నట్టుగా తీసుకుంది కేరళ. అంటే గుర్తించింది అది ఎప్పుడో Yes. ఫస్ట్ 2014 లోనే. అవును సార్. ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఆ రికగ్నైజేషన్ రాలేదు. అందుకనే మన మీద ఎన్ని కమిషన్లు అబాండాలు వచ్చినా కూడా తట్టుకోగలది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎస్ ఆ సార్. రియాలిటీ నుంచి అనమాట. ఎస్ సార్. బ్యాట్ అనేది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉంది సార్. తర్వాత జిఎస్టీ గా కన్వర్ట్ అయింది ఇప్పుడు. జిఎస్టీగా అయింది. అప్పుడు బ్యాట్ అనేది అప్పుడు. అది వ్యాట్ అనమాట తీసుకుంది అనమాట. ఎస్ సార్. ఉత్పత్తుల మీద, సేల్స్ మీద Hmm. వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ సార్ అప్పుడు. సో అందుకని దిస్ ఈస్ ద ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ. ఎస్ సార్. మళ్ళీ స్వయం ప్రతిపత్తి, జీరో డెబిట్ కంపెనీ, అసలు ఎవరితో మీద ఆధారం లేదు. అదే అతను లీగల్లో ప్లస్ ఆ నెట్వర్క్ ని ఇవ్వడంలో ప్లస్ మీరు అన్నట్టు వేరే ఏ కంపెనీ ఈవెన్ ఇంగ్రీడియంట్ విషయంలో కూడా నా డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడదు. ఎస్ సార్. గ్రేట్, అది చాలా చాలా గ్రేట్ సార్. చివరి 2 స్లైడ్స్ సార్ మీరు ఇచ్చిన దాంట్లో, Hmm. అంటే మనకు ఆరోగ్యం, ఇమ్యూనిటీ అనేది దానికోసం చాలా క్రూషియల్ కదా సార్, కీలక పాత్ర వహించే న్యూట్రాసిటికల్స్. రాబో కాలం మొత్తం, ఈ ప్రస్తుతం రాబో కాలం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇమ్యూనిటీని కాపాడుకోవాలన్నా న్యూట్రాసిటికల్స్ అనేది రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. అవే కీలకం అని చెప్పినారు సార్ న్యూట్రాసిటికల్స్. దానికి మన అన్ని కూడా అన్ని ఆయుర్వేదం ఆధారితంగా తీసుకున్నా కానీ క్లినికల్ గా ప్రూవెన్, వ్యాలిడేటెడ్. వ్యాలిడేటెడ్. మన ప్రొడక్ట్ల గురించి ఎంత క్లినికల్ ట్రయల్స్, సామర్థ్యం, క్లినికల్ టెస్ట్లు, అన్ని టెస్టులకు కూడా నిగ్గు తేల్చబడింది, అగ్ని పరీక్షకు Yes, sir. నెగ్గబడింది అని అర్థం. వ్యాలిడేటెడ్. ఎస్ సార్. అంత ఎఫికసీ, అంత ఎఫిషియన్సీ ఉంది వీటికి. అలోపతిక్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ట్రీట్, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్ కి ఇప్పుడు ఆ అబ్బాయి డైరెక్ట్ క్యాన్సర్ పేషెంట్ మన వచ్చి మాట్లాడాడు. చాలా గ్రేట్ సార్. అసలు నేను ఇస్తుంటే మనం చెప్తాం పలాని వాళ్ళకే, కానీ ఆ వ్యక్తి వచ్చి విజయ మేడం కావచ్చు, తను కావచ్చు, ఈ రోజు సబర్మతి మేడం ఇంకా వాడుతుంది వాళ్ళ మదర్ కి అని అంటే కదండి, అదే కారణం. అవును సార్. సో ఆ ఎఫికసీ ఉంది, ఆ ఎఫిషియన్సీ ఉంది అని
మన ప్రొడక్ట్స్ లో. కాబట్టి సార్ ఇప్పుడు చైనా మొబైల్స్ అమ్ముడు పోయినట్టు పోకున్నా కానీ ఐఫోన్ పోయినట్టు పోయినా ఏం బ్రాండే. సార్ మాకు సేలింగ్ అంత జరగట్లేదు కదా, పోనీ నెమ్మదిగా పోనీ, నో ప్రాబ్లం. నీకు అటువంటి పార్ట్నర్ వస్తే సరిపోతుంది. 100 మందికైనా సమాధానం చెప్పేటువంటి పార్ట్నర్ వస్తారు, నో ప్రాబ్లం. సార్ ఇంకొక విషయం సార్, మన చెప్పండి. దగ్గర అలా ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీ అంటే మన ప్రొడక్ట్స్ సంబంధించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది అవును. దీని విషయంలో. తర్వాత సార్, ఇండస్ట్రీ అవకాశం మిమ్మల్ని కోటీశ్వరులు చేయకపోవచ్చు, కానీ ఇండస్ట్రీ సమాచారం మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది తప్పకుండా. అవును. దానికి సమాచారం 1000 అంటే డేస్ అని చెప్పింది సార్. ఆ 1000 ఇన్ఫర్మేషన్ డేస్. ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇండస్ట్రీ అంటే ఐడియా వేసుకుంటే డైమండ్ ఏం కావు. దానికి మనం ఎట్లా చెప్పుకోవాలంటే సార్, బిజినెస్ మనల్ని తీసుకెళ్ళదు, మనం బిజినెస్ ని తీసుకెళ్ళాలి. అది అక్కడ దాని అంతరార్థం. సార్ బిజినెస్ నన్ను తీసుకెళ్ళట్లేదు, ఏం జరగట్లేగా, ఎవరు రావట్లేగా, ఇది కాదు. మనం షటర్ తీసి కౌంటర్లో కూర్చొని మనం రాబట్టుకోవాలి. సార్. అది. ఉమ్. దానికి 1000 డేస్ వచ్చింది సార్. 3 years కనుక నమ్మకంతో దేనికి డిమాండ్ ఉన్నది ఫస్ట్, అలా అదే ఆ పదాలు అవే సార్. డిమాండ్ దేనికి ఉందంటే వెల్నెస్ కి డిమాండ్ ఉంది, దాని గురించి తెలుసుకోవాలి. సమాచారం అంటే అదే ఇండస్ట్రీ సమాచారం మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. అంటే ఏ సమాచారం అంటే అక్కడ ఇచ్చేది సార్ కింద. దేనికి డిమాండ్ ఉంది అంటే వెల్నెస్ డిమాండ్ ఉంది. రెండోది కంపెనీ గురించి వివరాలు, మన యొక్క బంగారం గురించి అంటారు. తర్వాత మన ప్రొడక్ట్స్, తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత మన అప్లైన్, మన మెంటర్, వీళ్ళ మీద విశ్వాసం ఉంచి వీటి మీద అంటే డిమాండ్ దేనికి ఉంది దాన్ని విశ్వసించు, కంపెనీ గురించి తెలుసుకుని దాన్ని విశ్వసించు, మన ప్రొడక్ట్లో సామర్థ్యం తెలుసుకో దాన్ని విశ్వసించు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని విశ్వసించు, తర్వాత మన అప్లైన్ అంటే మన మెంటర్, వీళ్ళ మీద కనుక 1000 డేస్ విశ్వాసంతో కనుక ఉండి కనుక ఇది అన్నాక సార్ 2 పదాలు ఏంటి, అర్థం చేసుకోవడం, అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తయారైతే సరిపోతుంది సార్. అప్పుడు కోటీశ్వరులు చేస్తుంది కంపెనీ. అందుకే నేను చెప్పింది, నేను రూబీ అయి నిరూపించుకొని తర్వాత నేను ఏదైనా ఉంటే చూస్తుంటాను. విశ్వాసం అంతే. దానికి ఇంకా అంతే సార్, విశ్వాసం, మా నమ్మకం సార్. అప్పటి వరకు మధ్యలో నో ఎనాలిసిస్, ఎటువంటి ఎనాలిసిస్ లేదు. అది 1000 లో ఎప్పుడైనా జరగవచ్చు. నేను ఆ ఎగ్జిక్యూటివ్ ని కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, సో అట్లా ఉంటే మనకి ప్రొడక్ట్ల మీద విశ్వాసం ఉన్నట్లే, సీనియర్ మీద, ఆ సార్ మీద, యజమాని మీద, అందరి మీద. ఇది అందుకే కొన్ని బండ గుర్తులు మనం పెట్టుకోవాలి, కొన్ని అంతే. మధ్యలో ఎటువంటి థాట్స్, నేను అదే పెట్టుకున్నాను. నేను టీమ్ బోనస్ వచ్చి ఆర్ఎంబి తీసుకొని రూబీ అయ్యి అప్పుడు చేస్తా. హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అనేది నేను అప్పుడు చెప్తా అని. సో ఫస్ట్ నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత, లేకపోతే అప్పటిదాకా నా మనసు అనేక కారణాలతోటి ఇంక నీకు ఉద్యోగమే బెటర్, నువ్వు అటే పో అని అంటది. అది చాలా చెప్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ముందు నన్ను టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని తర్వాత నేను చెప్తాను ఏది రైట్ ఏది రాంగ్. రైట్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్సీ. ఒక 5 నిమిషాల పేషెన్సీ చూపిద్దాం. మనం చక్కగా ఒక మైండ్ కి ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్, మైండ్ కి మోటివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చక్కటి సాంగ్ ని మనం విందాం.